లా లాస్ట్ మనం ఎక్కడ వరకు చూసాం? ఇది లైక్ ట్రై, క్యాచ్, ఫైనల్లీ చూసాం కదా! ఇవన్నీ ఓకేనా? క్లారిటీ ఉందా? ట్రై ఎందుకు? క్యాచ్ ఎందుకు? ఫైనల్లీ ఎందుకు? త్రోస్, త్రో ఎందుకు? అని ఓకేనా? నెక్స్ట్ యాహ్! 3 వేస్ అది. డకింగ్ ఒకటి, రీథ్రోయింగ్, నెక్స్ట్ ఫస్ట్ వన్ వచ్చి హ్యాండ్లింగ్ అండ్ ఎక్సెప్షన్. ఈరోజు కస్టమ్ ఎక్సెప్షన్స్ ని ఎలా క్రియేట్ చేద్దాం అనేసి చూద్దాము. ఫస్ట్ వితౌట్ కస్టమ్ ఎక్సెప్షన్ తో ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. దాని తర్వాత కస్టమ్ ఎక్సెప్షన్స్ క్రియేట్ చేస్తే ఎలా చేస్తాం అనేసి చూద్దాం. ఓకేనా? ఫస్ట్ ఈ ఎగ్జాంపుల్ ఏముంది? ఒక ఏటీఎం అనేసి ఒక క్లాస్ ఉంది. బ్యాంక్ అనేసి ఒక క్లాస్ ఉంది. ఓకేనా? స్క్రీన్ షేర్ అవ్వట్లేదు. యాహ్! ఫస్ట్ కస్టమ్ ఎక్సెప్షన్ లేకుండా వితౌట్ ఎక్సెప్షన్ తో ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. అది మళ్ళీ కస్టమ్ ఎక్సెప్షన్ ఎలా మనకి యూజ్ అయితుందని చూద్దాం. ఓకేనా? ఫస్ట్ బ్యాంక్ అనేసి ఒక క్లాస్ ఉంది. ఏటీఎం అనే ఒక క్లాస్ ఉంది. 2 క్లాసెస్ ఉన్నాయి. ఓకేనా? ఫస్ట్ బ్యాంక్ అన్న క్లాస్ లో వచ్చి 2 వేరియబుల్స్ క్రియేట్ చేసుకున్నాం. అకౌంట్ నేమ్, పాస్వర్డ్ అని. ఓకేనా? ఈ ఫీల్డ్స్ 2 ఫీల్డ్స్ క్రియేట్ చేసుకున్నాం. దానికి ఏదో ఒక అకౌంట్ నెంబర్ ఇచ్చాం. ఒక పాస్వర్డ్ ఇచ్చుకున్నాం. ఆ తర్వాత ఇంకొకటి యూజర్ నేమ్ యూఎన్ అని క్రియేట్ చేసుకుందాం. ఇంకోటి పాస్వర్డ్ పీడబ్ల్యూ అని క్రియేట్ చేసుకుందాం. ఓకేనా? ఇక్కడ ఏఎన్ అని ఉంది. నేను యూఎన్ అంటున్నా యూజర్ నేమ్ అనడానికి. ఓకే. నెక్స్ట్ ఇవి 2 ఇంటిజర్స్. ఈ మొత్తం థీమ్ లో ఏంటంటే ఈ స్టోరీలో యూజర్ అనేవాడు లాగిన్ అవుతాడు. వాడు ఒక ఇన్పుట్ ఇస్తాడు. యూజర్ నేమ్, పాస్వర్డ్. అవి రెండింటిని తీసుకొచ్చి మనం ఆల్రెడీ ప్రైవేట్ ఇంట్ అంటే ఆల్రెడీ దాన్ని ఫిక్స్ చేసాం. దాన్ని మాడిఫై చేయలేడు. యూజర్ డైరెక్ట్ యాక్సెస్ ఉండదు కదా! ప్రైవేట్ కీబోర్డ్ యూస్ చేస్తే. సో ఈ అకౌంట్ నెంబర్, పాస్వర్డ్ అనే దానికి ఇవి 2 మ్యాచ్ అవుతుందా? మ్యాచ్ అయితే ఒక స్టేట్మెంట్ ప్రింట్ చేస్తాం. మ్యాచ్ కాలేదంటే రీట్రై అని చెప్తాం. లేదంటే సిస్టమ్ నుంచి ఎగ్జిట్ అయిపోవడం అని చెప్తాం. ఓకేనా? ఇది చిన్న ఒక బ్యాంక్ అప్లికేషన్ అనుకుందాం. ఊరికే ఒక మాడ్యూల్ అనుకుందాం. ఫస్ట్ మెయిన్ మెథడ్ కి వస్తుంది యాక్సెస్. మెయిన్ మెథడ్ నుంచి ఈక్వల్ టు తర్వాత న్యూ అని కనపడింది. దాని తర్వాత ఏ ఒక క్లాస్ కి మన ఆబ్జెక్ట్ క్రియేట్ చేద్దామని చెప్తోంది ఏటీఎం అన్న ఒక క్లాస్ కి. ఓకేనా? సో ఏటీఎం అనే క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది. ఏటీఎం అనేసి దాని ఒక రెఫరెన్స్ వేరియబుల్. ఆ రెఫరెన్స్ వేరియబుల్ యూస్ చేసుకొని ఏటీఎం అనే క్లాస్ లోపలికి వెళ్ళి ఏదాన్ని యాక్సెస్ చేస్తున్నాం. యాక్సెప్ట్ ఇన్పుట్ అనే దాన్ని మెథడ్ ఉంది. వాయిడ్. సో దీని నుంచి ఏం రిటర్న్ రావట్లేదు. అన్ని దీని లోపల ప్రింట్ అయిపోతాయి. లేదంటే ఆ స్టేట్మెంట్స్ అన్ని ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకేనా? ఫస్ట్ వచ్చి స్కానర్ ని పిలుస్తున్నాం. దానికి స్కాన్ అనేసి రెఫరెన్స్ ఇచ్చుకున్నాం. దాని తర్వాత ఒక స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది. ఎంటర్ ద అకౌంట్ నెంబర్ అని. ఓకేనా? అప్పుడు యూజర్ కి ఎంటర్ ద అకౌంట్ నెంబర్ అని ప్రింట్ అవుతుంది. మనం ఒక అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయాలని దానికి ఒక అంటే ఐ మీన్ ఇన్స్ట్రక్షన్ వెళ్తుంది. ఆ తర్వాత తను వచ్చి ఒక ఇంటీజర్ ఎంటర్ చేస్తాడు. అది వచ్చి యూఎన్ అనే దానికి వెళ్తుంది. ఓకేనా? యూజర్ నేమ్ దానికి. ఆ తర్వాత పాస్వర్డ్ ఎంటర్ చేయమంటే పాస్వర్డ్ కి వస్తుంది. ఇది మొత్తం ఎక్కడ జరుగుతుంది? ఈ యాక్సెప్ట్ మెథడ్ లో జరుగుతుంది. ఈ ఏటీఎం డాట్ యాక్సెప్ట్ ఇన్పుట్ మెథడ్ ట్రిగర్ అవగా నెక్స్ట్ ఇదంతా అయిపోయిన తర్వాత ఓకే మళ్ళీ రిటర్న్ యాక్సెస్ వచ్చేస్తుంది. నెక్స్ట్ లైన్ ఆఫ్ కోడ్కి వెళ్తుంది. ఇక్కడ వచ్చి ఏటీఎం అని ఒక రెఫరెన్స్ మళ్ళీ దేన్ని పిలుస్తుంది? వెరిఫై మెథడ్ పిలుస్తుంది. ఓకేనా? వెరిఫై మెథడ్ లోపలికి వెళ్ళింది. వెరిఫై మెథడ్ లోపల కూడా రిటర్న్ టైప్ ఏం వాయిడే. సో దీని లైన్స్ ఆఫ్ కోడ్ అంతా దీనిలో ఎగ్జిక్యూట్ అయిపోవాలి. ఇక్కడ వచ్చి ఏమి ఇచ్చుకున్నాం? ఒక ఇఫ్ కండిషన్ ఇచ్చుకొని చెక్ చేస్తున్నాం. యూజర్ ఎంటర్ చేసిన యూజర్ నేమ్ మనం ఆల్రెడీ ఇక్కడ అకౌంట్ నెంబర్ సెట్ చేసుకున్నాం కదా 4 2s దానికి ఈక్వలా అని. మళ్ళీ దాంతో పాటు అండ్ అంటే ఈ స్టేట్మెంట్ తో పాటు నెక్స్ట్ ఉన్న స్టేట్మెంట్ కూడా మనకి కరెక్ట్, నెక్స్ట్ కండిషన్ కూడా కరెక్ట్ అవ్వాలి. ఓకేనా? సో పాస్వర్డ్ ఏముంది? 4 5s ఉన్నాయి. ఇప్పుడు యూజర్ ఒక పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేసిన సేవ్ అయి ఉంటుంది కదా పీడబ్ల్యూ దాంట్లో. ఆ పీడబ్ల్యూది ఈ పాస్వర్డ్ కి ఈక్వల్ అని చెక్ చేస్తుంది ఈ కండిషన్. ఓకేనా? కండిషన్ ఒకవేళ ఇవి ఓకే అయితే మనకి ఏం ప్రింట్ అవ్వాలి? కలెక్ట్ యువర్ మనీ అని ప్రింట్ అవ్వాలి. ఓకేనా? ఒకవేళ కాదంటే ఎల్స్ స్టేట్మెంట్ వెళ్తుంది.
ఎల్స్ స్టేట్మెంట్ లో ఏమి ఇచ్చుకోవడం, ఇన్వాలిడ్ క్రెడెన్షియల్స్ అనేసి ఇచ్చుకోవడం. ఇది ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ లేకుండా ఒక మోడల్ రాసుకున్నాం. ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తే యూజర్ దాన్ని చెక్ చేయడం లాగా. ఓకే, దీన్ని ఫస్ట్ కోడ్ చేద్దాం. దాని తర్వాత విత్ కస్టమ్ ఎక్సెప్షన్స్ చూద్దాం. New package. హ్యాండ్ లాంచర్ అన్నది మెయిన్ మెథడ్ కోసం క్రియేట్ చేసుకుంటున్నాం. ప్రతిసారి మిస్ చేస్తున్నా, డిఫాల్ట్ గా తీసేసుకుంటున్నాం మెయిన్ మెథడ్ ని. ఇది నోట్సే కనిపిస్తుంది. నోట్సే కనిపిస్తుందా? ఇప్పుడు ఇది గ్లిచ్ ఉన్నట్టుంది. యాక్చువల్లీ నేను సేమ్ ఎంటైర్ స్క్రీన్ ఇస్తున్నా, కాకపోతే పీడిఎఫ్ ఒకటే షేర్ అయింది. ఓకే, డే 16 ప్యాకేజ్ క్రియేట్ చేసుకున్నాను. దాని లోపల ఒక క్లాస్ క్రియేట్ చేస్తాను, ఇది బ్యాంక్ లాంచర్ అని. ఓకేనా, దీని లోపల మెయిన్ మెథడ్ పెట్టుకున్నా. ఇది మొత్తం ఏం క్లాసెస్ అయితే క్రియేట్ చేసుకుంటామో దాన్ని ఇన్స్టాన్షియేట్ చేయడానికి ఆ క్లాసెస్ ని మనం అంటే రెఫరెన్స్ ద్వారా కాల్ చేయడానికి మాత్రమే పెట్టుకున్నది. ఓకేనా, ఈ క్లాస్. నెక్స్ట్ ఏమేమి క్లాసెస్ ఉన్నాయి మన కోడ్ లో? ఏటీఎం అనే క్లాస్ ఉంది, బ్యాంక్ అనే క్లాస్ ఉంది. కరెక్టా? ఫస్ట్ ఏటీఎం అనే క్లాస్ ఉంది. నెక్స్ట్ బ్యాంక్ అనే ఒక క్లాస్ ఉంది. ఓకే, యూజర్ది ట్రిగర్ అవ్వేదంతా ఎక్కడ ఉంది? దీని లోపల ఏటీఎం కి రెఫరెన్స్ క్రియేట్ చేసుకొని జస్ట్ మెథడ్స్ ని కాల్ చేయాలి అంతే. ఓకే, బ్యాంక్ లాంచర్ అని సపరేట్ లేకుండా బ్యాంక్ దాంట్లోనే మనం మెయిన్ మెథడ్ క్రియేట్ చేసాం. ఓకే, ఆ తర్వాత ఏటీఎం దాంట్లో యాక్సెప్ట్ ఇన్పుట్ మెథడ్ క్రియేట్ చేయాలి, వెరిఫై మెథడ్ క్రియేట్ చేయాలి. నేను తీసేస్తున్నాను ఈ క్లాస్ ని. దీని బ్యాంక్ లాంచర్ ని ఏటీఎం ఒకటే క్రియేట్ చేసుకుని దీని లోపల అన్ని తీసుకున్నాడు. ఓకే, ప్రైవేట్ ఫస్ట్ మనం ఒక పాస్వర్డ్ సెట్ చేద్దాం. సారీ, అకౌంట్ నేమ్ పాస్వర్డ్ సెట్ చేసుకుందాం. అకౌంట్ నెంబర్ సంథింగ్ 1234 అనుకుందాం. నెక్స్ట్ ఇంకొక ప్రైవేట్ కీవర్డ్ యూజ్ చేసుకొని పాస్వర్డ్ సెట్ చేసుకుందాం. నెక్స్ట్ ఇది యూజర్ నేమ్, పాస్వర్డ్ అనుకుందాం. అకౌంట్ నెంబర్ అని పెట్టుకుందాం, ఏసీఆర్. నెక్స్ట్ ఒక మెథడ్ క్రియేట్ చేద్దాం. దీంట్లో వచ్చి యూజర్ కి స్కానర్ ద్వారా ఒక కన్సోల్ లో మనం యాక్సెస్ ఇస్తున్నాం ఎంటర్ చేయడానికి యూజర్ నేమ్, అకౌంట్ నెంబర్, పాస్వర్డ్. సో మనకి రిటర్న్ ఏం అవసరం లేదు, వాయిడ్ యాక్సెప్ట్ ఇన్పుట్ అనే మెథడ్ క్రియేట్ చేసుకుంటాను. సిస్టమ్ స్కానర్ ఇంపోర్ట్ చేసుకుంటున్నా. నెక్స్ట్ ఆ స్కాన్ రెఫరెన్స్ యూస్ చేసుకొని ఫస్ట్ ఒక ప్రింట్ చేద్దాం.
నెక్స్ట్ ఇక్కడ వచ్చి తీసుకున్న వాల్యూ వచ్చి ఏసీ అకౌంట్ నెంబర్ కి ఈక్వల్ ఎలా చేస్తాం. నెక్స్ట్ సేమ్ ఒక స్టేట్మెంట్ ప్రింట్ చేసి పాస్వర్డ్ ఎంటర్ చేయమంటాం. దాన్ని పైన మనం క్రియేట్ చేసుకున్నాం కదా ఇన్స్టెన్స్ వేరియబుల్ పీడబ్ల్యూకి ఈక్వల్ చేస్తున్నాను. ఓకేనా, ఇది ఇక్కడంతా ఏం జరుగుతుంది, స్కానర్ ట్రిగర్ అవుతుంది, దాన్ని యూస్ చేసుకొని ఈ పర్టికులర్ వేరియబుల్స్ యూజర్ ఎంటర్ చేసి సేవ్ అవుతుంది యాక్సెప్ట్ ఇన్పుట్ మెథడ్ లో. నెక్స్ట్ నేను ఏం చేస్తాను అంటే వెరిఫై మెథడ్ క్రియేట్ చేసుకుంటాను. ఈ వెరిఫై మెథడ్ లో ఆల్రెడీ మనం సెట్ చేసిన అకౌంట్ నెంబర్ ఎంటర్ చేసింది ఈక్వల్ కదా అని చెక్ చేసుకోవాలి. సో ఇఫ్ కండిషన్ యూస్ చేస్తాను. ఇఫ్ ఈక్వల్ అవ్వాలి అకౌంట్ నెంబర్ వచ్చి ఈ అకౌంట్ నెంబరు ఈ అకౌంట్ నెంబర్ ఏసీ అన్నది రెండు ఈక్వల్ అవ్వాలి. అండ్ ఇంకో కండిషన్ ఏం ఇస్తున్నాను, అకౌంట్ నెంబర్ తో పాటు మన పాస్వర్డ్ కూడా ఈక్వల్ ఉండాలని చెప్తున్నాను. ఓకేనా, ఒకవేళ ఈక్వల్ అయితే ఒక స్టేట్మెంట్ ప్రింట్ చేస్తాను. ఒకవేళ ఇది కానీ ఈ కండిషన్స్ కానీ సాటిస్ఫై చేయకపోతే ఎల్స్ ఎల్స్ బ్లాక్ వెళ్తుంది. ఎల్స్ బ్లాక్ లో ఏ స్టేట్మెంట్ పాస్ చేస్తామంటే ఓకేనా. ఇది ఏది ఏటీఎం క్లాస్ లో మనం క్రియేట్ చేసుకుంది 2 మెథడ్స్ క్రియేట్ చేసుకున్నాము. ఒకటి వెరిఫై చేసేకి, ఒకటి ఇన్పుట్స్ యాక్సెప్ట్ చేయడానికి మనం ఒక వాల్యూస్ సెట్ చేసుకున్నాం. ఇప్పుడు నాకు ఎవరన్నా ఈ మెథడ్స్ ని కాల్ చేయడానికి ఈ బ్యాంక్ లాంచర్ క్లాస్ లో ఎలాగ రాస్తామని చెప్తారా? ఏటీఎం క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం. ఏటీఎం ఏఎం ఇస్ ఈక్వల్స్ టు ఓకే న్యూ ఏటీఎం is equals to new ATM. ఓకే Now next am dot accept input, am dot verify. సో యాక్సెప్ట్ ఇన్పుట్ ని కాల్ చేస్తున్నాం, ఆ తర్వాత వెరిఫై దాన్ని కాల్ చేస్తున్నాం. 2 మెథడ్స్ ని అంతే అనమాట. ట్రిగర్ చేద్దామా, మెథడ్ లోనే ఉంది అంతా. ఓకే, రన్ చేద్దాం. ఫస్ట్ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయమంటుంది. మనకి అక్కడ ఏముంది 1 2 3 4 ఉంది. 1 2 3 5 అని ఇచ్చా, పాస్వర్డ్ కూడా డిఫరెంట్ ఇచ్చా. ఓకేనా, ఇన్వాలిడ్ అని వచ్చింది. ఇంకోసారి రన్ చేద్దాం. ఓకే, ఇది నార్మల్ బేసిక్ అన్నమాట. దీనికి ఎక్సెప్షన్స్ యూస్ చేసుకొని ఎలాగ క్రియేట్ చేస్తాం కోడ్ చూద్దాం. అసలు ఎక్సెప్షన్స్ యూస్ చేసుకుంటే ఏం యూజ్ అనేసి కూడా చెక్ చేద్దాం.
ఓకేనా. నేను ఇంతకు వచ్చి నార్మల్ గా క్రియేట్ చేశాను కదా, ఇది బ్యాంక్, అది బుక్ అని రాసుకున్నా. ఇప్పుడు నేను క్లాస్ లో నిద్రపోయాను. క్లాస్ ఇన్వాలిడ్ కస్టమ్ ఎక్సెప్షన్ అనేసి ఒక క్లాస్ క్రియేట్ చేసుకున్నాం. ఓకేనా. ఈ పర్టికులర్ క్లాస్ ఎందుకంటే కస్టమ్ ఎక్సెప్షన్ క్రియేట్ చేసుకోవడానికి. ఓకేనా. ఈ క్లాస్ లో ఏంటంటే మనం ఎక్కడన్నా ఈ ఎక్సెప్షన్ సపరేట్ గా క్రియేట్ చేసుకున్న క్లాస్ ని కానీ కాల్ చేసామంటే దీని లోపల ఉన్నది ఎగ్జిక్యూట్ అయ్యి మనకి ఇన్వాలిడ్ క్రెడెన్షియల్స్ అనేది ప్రింట్ అవ్వాలన్నమాట. ఓకేనా. ఇది చెప్తాను ఎందుకు ఈ సపరేట్ క్లాస్ అని. ఫస్ట్ మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, కోడ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, మెయిన్ మెథడ్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకేనా. పిఎస్ విఎం అని పెట్టుకోవాలి కదా, ఇది పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్, ఇది మెయిన్ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, లోపలికి వస్తుంది, ఈక్వల్ టు టచ్ చేస్తుంది. వచ్చిన తర్వాత ఈక్వల్ టు దగ్గరికి వచ్చినాక న్యూ కీవర్డ్ చూసి ఓకే దేనికి క్రియేట్ చేయాలి, బ్యాంక్ అన్న ఒక క్లాస్ కి ఇన్స్టెన్స్ క్రియేట్ చేయాలి, ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. సో బ్యాంక్ అనే క్లాస్ ఉంది, దానికి ఏమని పెట్టుకున్నాను, వేరియబుల్ బి అని పెట్టుకున్నాను. ఓకేనా. ఆ బీని యూస్ చేసుకొని బ్యాంక్ లోపల ఇనిషియేట్ అనే ఒక మెథడ్ ఉందని చెక్ చేస్తుంది. ఫస్ట్ ఈ బి రిఫరెన్స్ పెట్టుకొని వెళ్ళి బ్యాంక్ లోపలికి వెళ్ళి ఇది ఇనిషియేట్ ఒక మెథడ్ ఉంది, ఆ వాయిడ్ ఉంది, రిటర్న్ ఏమి రావట్లేదు, అన్ని ఇక్కడ లైన్స్ ఆఫ్ కోడ్ అంతా ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఇక్కడ నార్మల్ గా నేను ఏం చేశానంటే ఇక్కడ ఇంతకుముందు ఏం చేశాను, ఏటీఎం డాట్ యాక్సెప్ట్ ఇన్పుట్ యాక్సెప్ట్ వెరిఫై అనేసి 2 మెథడ్స్ కాల్ చేశాను. ఈ ఏటీఎం క్లాస్ లో వచ్చి సేమ్ ఇందాక ఏం చేసుకున్నామో అన్ని అవే ఉన్నాయి. అకౌంట్ నెంబర్, పాస్వర్డ్ ఇచ్చుకున్నాము, 2 వేరియబుల్స్ క్రియేట్ చేసుకున్నాను. యాక్సెప్ట్ ఇన్పుట్స్ దాని మెథడ్స్ లో వచ్చి స్కానర్ ఇచ్చాను యూజర్ కి. ఆ తర్వాత సేమ్ ప్రొసీజర్ మొత్తం కింద వెరిఫైకి మాత్రం ఎక్సెప్షన్ త్రోస్ చేయాలి అనేసి త్రోస్ ఎక్సెప్షన్ అని పెట్టాను. త్రోస్ ఎక్సెప్షన్ అంటే ఏమనేసి మీనింగ్ ఎవరైనా చెప్తారా? త్రోస్ ఎక్సెప్షన్ అంటే ఏం జరుగుతుంది, ఇక్కడ త్రోస్ వాడితే ఏం జరుగుతుంది? త్రోస్ వాడితే ఏమవుతుందంటే చెప్పు బాబు. త్రోస్ వాడితే ఎక్సెప్షన్ మనం అక్కడే హ్యాండిల్ చేస్తాము, త్రో వాడితే వేరే దానికి పంపిస్తాం కదా. కాదు, యాక్చువల్లీ అంటే కొంచెం సిమిలర్ గా నువ్వు చెప్పింది ఇక్కడే హ్యాండిల్ చేయం. త్రోస్ వాడితే ఏమవుతుందంటే ఈ మెథడ్ ని ఏదైతే కాల్ వార్నింగ్ ఇస్తాం, వార్నింగ్ ని సెండ్ చేస్తుంది. ఓకేనా. ఈ వార్నింగ్ కాల్ ని పంపిస్తుంది. ఏ మెథడ్ ఏ క్లాస్ అయితే ఈ పర్టికులర్ వెరిఫై అనే దాన్ని కాల్ చేస్తుంది. ఇప్పుడు ఏది పిలుస్తుంది, బుక్ అన్న దాంట్లో ఇనిషియేట్ అన్న మెథడ్ లో ఇక్కడ వెరిఫై ని కాల్ చేస్తుంది, ఏటీఎం డాట్ వెరిఫై. సో ఇక్కడ నుంచి వార్నింగ్ వెళ్ళి బుక్ అన్న దానికి వెళ్తుంది. ఓకేనా. ఇక్కడ వార్నింగ్ వస్తుంది. ఓకే. నెక్స్ట్ సేమ్ మెథడ్ లోపల వెరిఫై దాంట్లో ఇఫ్ కండిషన్ యూస్ చేసుకొని అవి 2 పాస్వర్డ్, అకౌంట్ నెంబర్, పాస్వర్డ్ 2 సేమ్ అయితే కలెక్టివ్ మనీ ప్రింట్ అవుతుంది. ఎల్స్ అది కాదంటే లైక్ ఇన్వాలిడ్ క్రెడెన్షియల్స్ ప్రింట్ అవుతుంది. ఇక్కడ చూడు, ఇక్కడ త్రో వాడున్నా, త్రో వాడితే ఏమని మీనింగ్, వేరే దానికి త్రో చేస్తున్నట్టు. యాక్చువల్లీ ఇక్కడ ఒక లైన్ ఆఫ్ కోడ్ క్రియేట్ చేస్తున్నాను. ఏంటి, ఇన్వాలిడ్ కస్టమ్ ఎక్సెప్షన్ అనేసి ఒక క్లాస్ క్రియేట్ చేసుకున్నానా ఇక్కడ. దాని లోపల దీన్ని ఎక్సెప్షన్ కి ఎక్స్టెండ్ చేసుకున్నా. ఇది ఎందుకు ఎక్స్టెండ్ చేసుకున్నా అని చెప్తా. ఓకేనా. దీని లోపల ఏం చేస్తున్నా, పబ్లిక్ స్ట్రింగ్ గెట్ మెసేజ్ అనేసి ఒక మెథడ్ క్రియేట్ చేస్తున్నా. దాని లోపల ఇక్కడ స్ట్రింగ్ రిటర్న్ అవ్వాలి. ఓకేనా, వాయిడ్ కాదు. సో ఏం రిటర్న్ చేస్తున్నా, ఇన్వాలిడ్ క్రెడెన్షియల్స్ అనేది బయటకు పంపిస్తాను. ఇక్కడ ఏంటంటే ప్రొఫెసర్ నేను ఒక క్లాస్ క్రియేట్ చేసుకున్నా ఎక్సెప్షన్ కోసం. ఓకేనా. ఒకవేళ తప్పుగా ఎవరైనా క్రెడెన్షియల్స్ ఎంటర్ చేస్తే నేను ఆ మెథడ్ లో త్రోస్ ఎక్సెప్షన్ ఇచ్చేసి దీని లోపల ఒక ఏ క్లాస్ అయితే ఇప్పుడు వచ్చి తప్పుగా క్రెడెన్షియల్స్, ఇన్వాలిడ్ క్రెడెన్షియల్స్ ఇచ్చిన వాడికి ఏమని ప్రింట్ అవ్వాలని ఒక క్లాస్ క్రియేట్ చేసి ఏ మెసేజ్ వెళ్ళాలి వాడికి, ఇన్వాలిడ్ క్రెడెన్షియల్స్ వెళ్ళాలి అనేది ఒక క్లాస్ క్రియేట్ చేసుకొని సెట్ చేసుకున్నాను. ఓకేనా. దీన్ని ఒక ఎక్సెప్షన్ కి ఎక్స్టెండ్ చేసి పెట్టేశాను. ఇది ఇప్పుడు ఏమవుతుందంటే ఒక కస్టమ్ గా, అంటే మనం ఎట్లా అరే ఇండెక్స్, అవుట్ ఆఫ్ బౌండ్ ఇవన్నీ ఉంటాయి కదా ఎక్సెప్షన్స్, అవన్నీ డిఫాల్ట్ గా సెట్ చేసింది అనమాట. నాకు అవన్నీ వద్దు, అవన్నీ దీనికి సెట్ సూట్ కావట్లేదు నాకు. ఓకేనా. అవి ఇక్కడ ఏంటి, ఇన్వాలిడ్ క్రెడెన్షియల్స్ అన్న దానికి నేను సపరేట్ గా ఒక ఎక్సెప్షన్ క్రియేట్ చేసుకున్నా. తప్పుగా ఇలాగా యూజర్ గాని ఒక మిస్టేక్ చేస్తే వాడికి నేను ఒక ఎక్సెప్షన్ అంటే ఓకే వాడికి ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఎలా చేసుకోవాలి, నెక్స్ట్ దీన్ని రెక్టిఫై చేసుకోవాలో, లేదంటే ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలో, లేదంటే పర్టికులర్ పోర్షన్ ఆఫ్ కోడ్ ని మాడిఫై చేసి రీప్లేస్ చేస్తే ఇంకో కోడ్ రన్ అవ్వాలో అన్న దానికి ఎక్సెప్షన్స్ యూస్ చేస్తాం. కరెక్టా. సో ఈ పర్టికులర్ ఇష్యూ ఏం జరుగుతుందంటే వాడు తప్పుగా క్రెడెన్షియల్స్ ఎంటర్ చేస్తున్నాడు.
దాన్ని హ్యాండిల్ చేయడానికి నేను ఇంకొక కస్టమ్ ఎక్సెప్షన్ రాసుకున్నా. దాని క్లాస్ ఏంటంటే ఇన్వాలిడ్ కస్టమ్ ఎక్సెప్షన్స్ అని. ఓకేనా, దాన్ని ఎక్సెప్షన్స్ కి ఇచ్చామంటే ఓకే దీన్ని కూడా ఒక ఎక్సెప్షన్ లాగా ట్రీట్ చేయి అనేసి చెప్తుంది అనమాట. ఓకేనా, ఎక్స్టెన్స్ ఎందుకు వాడతాం? ఇన్హెరిట్ చేసుకోవడానికి. ఓకేనా, ఎక్సెప్షన్ అన్నది ఒక క్లాస్ ఉంటది. ఆ క్లాస్ లో చాలా అంటే మనకి డిఫాల్ట్ అంటే ఇన్బిల్డ్ గా కొన్ని ఇన్బిల్డ్ గా కొన్ని ఫీచర్స్ ని మనం రాసి పెట్టుకుంటాం కోడ్ ని. అవన్నీ ఇది వాడుకోగలుగుతుంది అనమాట. ఎక్సెప్షన్ లో ఉన్న మెథడ్స్ అన్ని మనకి ఇక్కడ ఇన్హెరిట్ అయ్యి వస్తాయి. ఓకేనా, దాంట్లో ఒక పర్టికులర్ ది ఏంటి గెట్ మెసేజ్ అన్నది ఒక మెథడ్ ఆల్రెడీ ఎక్సెప్షన్ లో రాసి ఉంటుంది. ఎక్సెప్షన్ అన్న క్లాస్ లో దాన్ని ఇక్కడ తీసుకొని ఓవర్ రైట్ చేస్తున్నాను నేను. గెట్ మెసేజ్ అన్నది ఎక్సెప్షన్ అన్న క్లాస్ లో ఆల్రెడీ డిఫాల్ట్ గా ఇన్బిల్డ్ గా ఆల్రెడీ రాసి ఉంటుంది. దాన్ని నేను ఇక్కడ ఎక్స్టెండ్ అనే కీవర్డ్ యూస్ చేసిన దాని వల్ల ఎక్సెప్షన్ లో ఉన్న మెథడ్ ఇక్కడ యూస్ చేసుకొని దాన్ని ఓవర్ రైట్ చేస్తున్నాను నేను. ఏ మెసేజ్ ని? ఇన్వాలిడ్ క్రెడెన్షియల్స్ అనేసి నువ్వు రిటర్న్ చేయనది. ఓకేనా, నేను అది కూడా చూపిస్తాను. ఎక్సెప్షన్ క్లాస్ లో మనం చూడాల్సిన గెట్ మెసేజ్ అనేది డిఫాల్ట్ గా ఉందని చెక్ చేయాలి. ఓకేనా, ఆ ఉన్న దాన్ని నేను ఎక్స్టెండ్ చేసుకొని ఈ క్లాస్ కి దాన్ని మోడిఫై చేసుకొని నా కస్టమైజ్ మెసేజ్ ని ఈ పర్టికులర్ ఎక్సెప్షన్ ఎక్కడ కావాలో అక్కడ నేను కాల్ చేసుకొని అక్కడ దాన్ని ప్రింట్ చేద్దాం అనుకున్నా ఇన్వాలిడ్ క్రెడెన్షియల్స్ అని. జస్ట్ ఒక అవుట్లైన్ మాత్రం చెప్తున్నా, కోడ్ రాష్ట్రం మీకు క్లారిటీ వస్తుంది. జస్ట్ చూడండి ఇక్కడ ఏంటి, బట్ యూజర్ ఎప్పుడైతే రాంగ్ మెసేజ్ అంటే రాంగ్ క్రెడెన్షియల్స్ ఇస్తాడో అప్పుడు మనం ఏదో సపరేట్ గా క్లాస్ క్రియేట్ చేసుకున్నామంట, అది ట్రిగర్ అవుతుంది. ట్రిగర్ అయినప్పుడు దాని లోపల మనం ఏం చేస్తున్నాం, పర్టికులర్ ఎక్సెప్షన్ క్లాస్ వచ్చి ఎక్సెప్షన్ అన్న ఆల్రెడీ ఇన్బిల్ట్ క్లాస్ ని ఎక్స్టెండ్ చేసుకుంది. కాబట్టి ఆ ఎక్సెప్షన్ లో ఉన్న మెథడ్స్ అన్ని దీంట్లో అవైలబుల్ లో ఉంటాయి, ఇన్హెరిటెడ్ మెథడ్స్. ఆ ఇన్హెరిటెడ్ మెథడ్స్ గురించి మనం టచ్ చేయట్లేదు ఇప్పుడు. మనం ఆల్రెడీ దాని లోపల ఉన్న గెట్ మెసేజ్ అన్న ఒక మెథడ్ ని ఇక్కడ ఓవర్ రైట్ చేసుకొని మన కస్టమ్ మెసేజ్ ని ప్రింట్ చేస్తున్నాం. ఓకేనా, ఇక్కడ క్లారిటీ ఉందా లత? నీకు క్లారిటీ ఉందా? ఒకసారి చెప్పవా నాకు? సో ఇప్పుడు ఇక్కడ నువ్వు ఒక ప్రోగ్రామ్ క్రియేట్ చేసావు. అక్కడ ప్రోగ్రామ్ ఇన్పుట్ వచ్చి అకౌంట్ నెంబర్, పాస్వర్డ్, యూజర్ అడుగుతాను. ఇన్ కేస్ వాళ్ళు కరెక్ట్ ఎంటర్ చేసినారు అనుకో, అవుట్పుట్ అనేది వస్తుంది. లైక్ దే కెన్ విత్డ్రా దర్ మనీ అని ప్రింట్ అవుతుంది. ఇన్ కేస్ రాంగ్ ఎంటర్ చేసినారు అనుకో, మనం యూజర్ కి చెప్పాలి. సో ఇక్కడ మనం ఒక కస్టమ్ టెక్స్ట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. దానికి ఇన్వాలిడ్ క్రెడెన్షియల్స్ అని త్రో చేయాలి. సో దానికి ఒక కొత్త క్లాస్ క్రియేట్ చేసుకున్నావు నువ్వు, అది వస్తుంది. ఇక్కడ ఈ పర్టికులర్ ది ఒకవేళ రాంగ్ అయినప్పుడు నేను ఏం చేస్తానంటే, ఓకే ఇప్పుడు ఈ వెరిఫై అన్న దాంట్లో ఏం రాసుకున్నానంటే ఆ కండిషన్ చెక్ చేస్తున్నాను, అకౌంట్ నెంబర్, పాస్వర్డ్ చెక్ చేస్తున్నాను. అది ఓకే అయినప్పుడు కలెక్ట్ యువర్ మనీ అని పడిపోతుంది. ఓకేనా, ఎల్స్ దాంట్లో ఏం చేస్తానంటే ఒకవేళ రాంగ్ క్రెడెన్షియల్స్ ఇస్తే అప్పుడు ఈ క్లాస్ ద్వారా మనం క్రియేట్ చేసుకున్న ఎక్సెప్షన్ ట్రిగర్ చేస్తున్నాను. దానికి ఒక ఇన్స్టాన్షియేట్ చేసి ఆ ఆబ్జెక్ట్ యూజ్ చేసుకొని ఆబ్జెక్ట్ కాల్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ నుంచి ఒక ఎక్సెప్షన్ క్రియేట్ అయింది కదా, ఇప్పుడు ఆ ఎక్సెప్షన్ ఆబ్జెక్ట్ ని త్రో అన్న కీవర్డ్ ఏం చేస్తుంది, ఇక్కడ క్రియేట్ అయిన ఎక్సెప్షన్ ఆబ్జెక్ట్ ని త్రో చేస్తుంది అనమాట. ఏ ఎక్సెప్షన్ కి? ఐసిఈ అన్నది దేనికి క్రియేట్ చేసుకున్నా, ఇన్వాలిడ్ కస్టమ్ ఎక్సెప్షన్ అన్న దానికి ఈ రెఫరెన్స్ ని క్రియేట్ చేసుకున్నా, ఐసిఈ అని. ఓకేనా, ఇన్వాలిడ్ కస్టమ్ ఎక్సెప్షన్ అని. దానికి ఇక్కడ క్రియేట్ అయిన ఏంటి ఎక్సెప్షన్ ఆబ్జెక్ట్ ని త్రో చేస్తుంది. అక్కడికి వెళ్ళినప్పుడు దాని లోపల అయితే ఏదైతే గెట్ మెసేజ్ అని ఉందో దాని లోపల ఏం స్ట్రింగ్ ఇచ్చామో అది వచ్చి ట్రిగర్ అయ్యి ఇక్కడ ప్రింట్ అవుతుంది అనమాట. ఓకేనా, యా. మళ్ళీ ఇక్కడ బుక్ దాంట్లో చూసామంటే నేను ట్రై క్యాచ్ యూస్ చేసుకొని హ్యాండిల్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే వార్నింగ్ ఇచ్చింది, ఈ బుక్ దానికి వచ్చింది. ట్రై క్యాచ్ యూస్ చేసుకొని ఆ ఎక్సెప్షన్ హ్యాండిల్ చేస్తున్నాను. ట్రైలో వచ్చి ఏదైతే ఎక్సెప్షన్ క్రియేట్ చేసేకి ఛాన్సెస్ ఉన్నాయో ఆ లైన్స్ ఆఫ్ కోడ్ ని ఎత్తుకోపోయి ఆ ట్రై బ్లాక్ లో పెడతాం. కరెక్టా? ఏ లైన్స్ ఆఫ్ కోడ్ అయితే మనకి ఎక్సెప్షన్ క్రియేట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయో వాటిని అన్నింటినీ ట్రై బ్లాక్ లో పెడతాం. క్యాచ్ బ్లాక్ లో వచ్చి దాన్ని హ్యాండిల్ చేస్తూ ఏం చేయాలి దాన్ని రీప్లేస్ చేస్తూ అనేది మెన్షన్ చేస్తాం. దానిలో నేను ఏం చేస్తానంటే యూజర్ కి 3 ఛాన్సెస్ ఇస్తున్నా. 3 టైమ్స్ ఏంటి క్రెడెన్షియల్స్ తప్పైతే మళ్ళీ వాడికి 2 more ఛాన్సెస్ ఉండేటట్టు. ఓకేనా, ఫస్ట్ ఛాన్స్ వచ్చి ఇలాగ ఎంటర్ చేశాను నేను, ఇది ఏటీఎం యాక్సెప్ట్ ఇన్పుట్కి వెళ్ళింది, నేను క్రెడెన్షియల్స్ ఎంటర్ చేస్తున్నాను, పాస్వర్డ్ ఎంటర్ చేస్తాను, వెరిఫైకి వెళ్ళింది, నేను తప్పు ఎంటర్ చేశాను. ఓకే, అక్కడి నుంచి ఏమైంది, ఎక్సెప్షన్ హ్యాండిల్ అయ్యి మనకేం ఇన్వాలిడ్ క్రెడెన్షియల్స్ అని పడుతుంది అనమాట. నెక్స్ట్ మెయిన్ మెథడ్ లో ఇంకోటి ఏం రాసుకున్నాను, మళ్ళీ క్యాష్ లోపల ఇంకో ట్రై క్యాష్ రాసుకున్నాను అనమాట. ఓకేనా, ఆ ట్రై క్యాష్ లో ఏమవుతుంది, ట్రైలో ఏముంది మళ్ళీ కోడ్ ఏటీఎం డాట్ యాక్సెప్ట్ ఇన్పుట్ అనేసి ఇంకో మెథడ్ అది. సో మళ్ళీ ఇది ట్రిగర్ అవుతుంది, యాక్సెప్ట్ ఇన్పుట్ మెథడ్ ట్రిగర్ అయ్యి మళ్ళీ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసే ఛాన్స్ ఇస్తుంది. మళ్ళీ
ఎం డాట్ వెరిఫై అవుతుంది, అంటే ఈ వెరిఫై చేస్తుంది పాస్వర్డ్. ఒకవేళ ఇక్కడ తప్పు చేశానంటే ఎల్స్కి వెళ్తుంది, ఎక్సెప్షన్ రైజ్ అవుతుంది, ఆ ఎక్సెప్షన్ వచ్చి మళ్ళీ ఈ మెథడ్ తీసుకొస్తుంది, ఇన్వాలిడ్ క్రెడెన్షియల్స్ అని పడుతుంది అనమాట. ఓకేనా, క్యాచ్ అయిపోయిందా? మళ్ళీ క్యాచ్ చేసిన తర్వాత క్యాచ్ లోపల మళ్ళీ ఇంకోసారి ఏం రాసుకున్నానంటే ట్రై క్యాచ్ రాసుకున్నా. ఇది థర్డ్ టైం అనమాట, లాస్ట్ టైం. ఇప్పుడు కూడా వాడు తప్పు చేస్తే ఏమవుతుంది అంటే, యువర్ కార్డ్ ఈస్ బ్లాక్డ్ అని పడాలి. సిస్టమ్ డాట్ ఎగ్జిట్ అంటే ఏంటి? ఇందాక మనం సిస్టమ్ డాట్ ఎగ్జిట్ అని ఇచ్చామంటే మొత్తం ప్రోగ్రామ్ నుంచే ఎగ్జిట్ అయిపోతుంది అనమాట. ఓకేనా, మళ్ళీ ఎగ్జిక్యూట్ అయ్యేది కానీ ఇక్కడ ఉండదు, యాక్సెస్ బయటకు వచ్చేస్తుంది ప్రోగ్రామ్ నుంచి. ఇది మనం ఇప్పుడు చేయాలి ఎక్సెప్షన్ యూజ్ చేసుకొని. ఈ మొత్తం కాన్సెప్ట్ లో ఏంటంటే, ఒక యూజర్ వస్తాడు, వాడు యూజర్ నేమ్ పాస్వర్డ్ యూజ్ చేసుకొని ట్రై చేస్తాడు. ఓకేనా, ఓకే అయిపోతే కలెక్టివ్ మనీ అని వస్తుంది. ఒకవేళ కాదంటే మళ్ళీ సెకండ్ ఛాన్స్ ఇస్తుంది, మళ్ళీ థర్డ్ ఛాన్స్ ఇస్తుంది. థర్డ్ ఛాన్స్ కూడా కరెక్ట్ కాదనిపిస్తే మనకి నీ కార్డ్ బ్లాక్ అయిపోయింది అని చెప్పి సిస్టమ్ నుంచి వాడిని ఎగ్జిట్ చేయించేస్తుంది. ఓకేనా, ఇప్పుడు నీకు క్లియర్ గా మనం చూసినవన్నీ కోడ్ ద్వారా చూద్దాం. మీకేం డౌట్స్ అని ఇప్పుడు అడగండి. ఐ మీన్ కోడ్ రాసేటప్పుడు ఎందుకు ఈ లైన్ వచ్చింది, ఎందుకు ఎక్కడి నుంచి ఎందుకు యూజ్ చేస్తాం అనేసి అడగండి. ఈ ప్రోగ్రామ్ ద్వారా క్లారిటీ రావాలి. నెక్స్ట్ ఇంకా కొంచెం డీప్ గా ఉంటుంది అప్పుడు చూద్దాం. మీకు ఇది అర్థం కావాలంటే నెక్స్ట్ కొంచెం టఫ్ అవుతుంది. దీంట్లోనే క్రియేట్ చేస్తాను. ఓకే, మనం ఇప్పుడు చూసిన దాంట్లో ఏం చేస్తాం, కస్టమర్ ఎక్సెప్షన్ కి ఒక క్లాస్ క్రియేట్ చేసుకుంటాం కదా. ఏదో ఒక నేమ్ ఇద్దాం, లైక్ ఓకేనా, ఇలాగ ఇచ్చాను ఇన్వాలిడ్ క్రెడెన్షియల్స్ ఎక్సెప్షన్ అని. దేనికి ఇన్వాలిడ్ గా క్రెడెన్షియల్స్ ఇస్తే దాన్ని హ్యాండిల్ చేయడానికి ఒక క్రియేట్ చేసిన ఎక్సెప్షన్ అది. ఓకేనా, నేను దీన్ని ఎక్స్టెండ్ చేస్తున్నాను. దేని ఎక్స్టెండ్ చేయాలి, ఎక్సెప్షన్ చేస్తాను. ఓకేనా, నేను దీని లోపల చూపిస్తాను. మనకి దీని లోపల ఏం మెథడ్ ఉంటుందని చెప్పాను, గెట్ స్ట్రింగ్ కదా, గెట్ మెసేజ్, సారీ. టెక్స్ట్ లాగా రాసింది, ఇట్స్ లింక్ టు గెట్ మెసేజ్ మెథడ్ అని. ఎక్కడ అంటే ఎక్సెప్షన్ క్లాస్ కి మనం గెటర్స్ అండ్ సెటర్స్ ఇందులో క్రియేట్ చేసుకోవచ్చా? ఎక్స్టెండ్ చేసాను, ఆడ ఆల్రెడీ కన్స్ట్రక్టర్ ఉంది కదా, 66 లైన్ లో కన్స్ట్రక్టర్ ఉంది కదా, స్ట్రింగ్ మెసేజ్. సో దానికి సెటర్స్ గెటర్స్ ఇది 77th లో గెట్ మెసేజ్ మెథడ్ ని, యా message details, message the detail message which is saved for later retrieval by the
ఓకే. యాక్చువల్లీ it calls get message method. దాని మీద క్లిక్ చేస్తే వస్తుంది. వచ్చిందా నీకు? డిక్లరేషన్ చూపిస్తుంది. దీని ఇక్కడ ఉంది చూసారా, పబ్లిక్ స్ట్రింగ్ గెట్ మెసేజ్ మెథడ్. ఓకేనా, మనం వచ్చి రిటర్న్ లో ఇక్కడ వచ్చి ఏముంది, డీటెయిల్ మెసేజ్ అని ఉంది కదా. ఈ డీటెయిల్ మెసేజ్ బదులు అంటే నేను అక్కడ ఏం చేస్తున్నా, ఎక్స్టెండ్ చేస్తే ఏమవుతుంది మనకి ఎక్సెప్షన్ లో, యాక్చువల్లీ ఇది వచ్చి ఎక్సెప్షన్ దాని లోపల లేదు, ఎక్సెప్షన్ నుంచి త్రోవబుల్ కి ఉంది. త్రోవబుల్ అన్నది వచ్చి త్రోవబుల్ ని ఎక్సెప్షన్ వచ్చి మళ్ళీ దీన్ని వచ్చి ఎక్సెప్షన్ క్లాస్ వచ్చి త్రోవబుల్ ని ఇన్హెరిట్ చేసుకుంటుంది అనమాట. సో దీని లోపల ఉండదు ఈ మెసేజ్. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది, త్రోవబుల్ లోపల ఉన్న గెట్ మెసేజ్ అని ఒక మెథడ్ ఎక్స్టెండ్ చేసుకున్న దాని వల్ల ఏమైతుంది, ఇక్కడ ఇన్హెరిట్ అయింది. ఓకేనా, దీని లోపల ఓవర్ రైడింగ్ చేసుకోవట్లేదు, ఇన్హెరిట్ అయింది. ఓకేనా, మళ్ళీ ఈ ఎక్సెప్షన్ అన్న దాన్ని మనం ఎక్స్టెండ్ చేసే దాని వల్ల ఏమవుతుంది, త్రోవబుల్ లో ఉన్నది ఎక్సెప్షన్ దానిలోకి వచ్చి ఉంటది, ఎక్సెప్షన్ లో ఉన్నది మనం వాడుకుంటున్నాం అనమాట. ఇప్పుడు ఏ క్లాస్ కి అయితే నువ్వు ఎక్స్టెండ్స్ అనేసి ఎక్సెప్షన్ ఇస్తావో అది వచ్చి ఎక్కడ ఉంది, త్రోవబుల్ లో క్లాస్ లో ఉన్న మెథడ్ ని మనం ఇక్కడ ఇన్హెరిట్ చేసుకుని యూజ్ చేసుకుంటాం. ఓకేనా, నేను అక్కడ కన్ఫ్యూజ్ అయ్యా, ఏంది ఇక్కడ లేదే అన్నట్లు చూస్తున్నాను. యాక్చువల్లీ అది దేంట్లో ఉంది, త్రోవబుల్ అన్న ఒక దాంట్లో ఉంది. నేను టైం వేస్ట్ చేస్తాను. ఎక్కడ ఏ లైన్ లో ఉంది, 383 అని లైన్ లో రాస్తున్నారు ఇక్కడ కోడ్. ఓకేనా, పబ్లిక్ స్ట్రింగ్ గెట్ మెసేజ్ రిటర్న్ ఒక స్ట్రింగ్ ని రిటర్న్ చేయాలి. ఇది త్రోబుల్ లో ఉంది. త్రోబుల్ ని మనం దేన్ని యూజ్ చేసుకుని ఎక్స్టెండ్ చేసుకున్నాం, ఎక్సెప్షన్ ని మనం అక్కడ వచ్చి కస్టమ్ ఎక్సెప్షన్ లో యూజ్ చేసుకుంటాం అనమాట. ఇక్కడ వచ్చి మనం ఓవర్ రైడ్ చేస్తాం, ఇన్హెరిటెడ్ మెథడ్ ని ఓవర్ రైడ్ చేస్తాం. ఆల్రెడీ ఉన్న మెథడ్ ని మనకు కావాల్సిన మెసేజ్ ని మాడిఫై చేసుకుని ప్రింట్ చేసుకుంటాం. ఓకేనా, నేను ఏం చేస్తానంటే పబ్లిక్ దీన్ని రిటర్న్ ఇస్తుంది కదా స్ట్రింగ్. ఓకేనా, స్ట్రింగ్ దానికి ఎలాగ ఇచ్చారు మెథడ్ ఏం చూసుకుంటాం. మీరు ఒకవేళ ఏదన్నా ఒక క్లాస్ ని ఎక్స్టెండ్ చేస్తున్నారంటే ఆ క్లాస్ కి వెళ్ళి ఏమేమి మీకు అవైలబుల్ మెథడ్స్ ఉన్నాయని కూడా చూడడం ట్రై చేయండి. ఎందుకంటే మీకు తెలుస్తుంది ఇంకా ఏమేమి చేయగలుగుతాం, మనం ఇంకా ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ మనం రాయడానికి అనేసి ఒక క్లారిటీ వస్తుంది. ఏదో గెట్ మెసేజ్ ఒక మెథడ్ క్రియేట్ చేసాం కదా, అదేదో మెథడ్ లే అని కామ్ గా అయిపోయారు అనుకో, ఎక్కడి నుంచి వచ్చింది క్లారిటీ లేదనుకో, ఏదో బై హ్యాడ్ చేసినట్లే ఉంటుంది కోడింగ్. ఓకే, రిటర్న్ స్టేట్మెంట్ అని అడుగుతుంది, దానివల్ల రిటర్న్. ఓకేనా, ఇది ఒకవేళ కానీ మనం ఇన్వాలిడ్ క్రెడెన్షియల్స్ అనే ఎక్సెప్షన్ ఎక్కడైనా కాల్ చేస్తే మనకి ఏం స్ట్రింగ్ దానికి రావాలి అంటే రిటర్న్ అవ్వాలంటే ఇన్వాలిడ్ క్రెడెన్షియల్స్ అని రావాలనే దానికి తనిగా ఒక క్లాస్ క్రియేట్ చేసుకున్నా, ఇది ఒక ఎక్సెప్షన్ క్లాస్ గా సపరేట్ పెట్టేసాను అనమాట. ఎక్కడైతే నాకు యూజ్ ఉందో అక్కడ వాడుకోవడానికి ఇది. ఓకేనా, నెక్స్ట్ ఏటీఎంది దీంట్లో మనకేం పని లేదు, బట్ ఎక్సెప్షన్ ని ఇక్కడ హ్యాండిల్ చేయాలి మనం. ఈ మెథడ్ లో నాకు జరిగేది ఏంది, ఇన్వాలిడ్ గా ఒకవేళ పాస్వర్డ్ అవన్నీ వచ్చాయంటే రిటర్న్ లో నేనేం చేయాలి, అది త్రో చేయాలి. సో నేను ఇక్కడ వచ్చి త్రోస్ ఫస్ట్ వార్నింగ్ కాల్ చేసే మెథడ్ కి త్రోస్ ఎక్సెప్షన్ అని పెట్టా. అంటే ఇక్కడ ఒకవేళ ఏదైనా ఒక రాంగ్ గా ఏదైనా జరిగిందంటే ఎల్ స్పాట్ లో నాకు ఒక ఎక్సెప్షన్ కాల్ ని నేను దేన్ని ట్రిగర్ చేయాలి, కాల్ చేసే మెథడ్ కి వెళ్ళాలి. ఓకేనా, ఇక్కడ ఎర్రర్ వచ్చింది ఏంటి, ఇక్కడ త్రోస్ అని నేను కాల్ చేసే మెథడ్ కి త్రోస్ ఎక్సెప్షన్ అని పెట్టింది, నువ్వు ఇక్కడ పెట్టట్లేదు, దాన్ని యాడ్ చేయి త్రోస్ డిక్లరేషన్ అని. ఓకేనా, త్రోస్ డిక్లరేషన్ ని నేను ఇక్కడ ఈ మెయిన్ మెథడ్ కి ఇచ్చాను. నువ్వు హ్యాండిల్ చేయాలంటే ట్రై క్యాచ్ యూస్ చేసుకొని చేయొచ్చు, బట్ ఇలాగ పెట్టినా ఓకే. దీన్ని ఏమంటారు, డక్కింగ్ అంటాం. ఓకే, డక్కింగ్ అంటాం.
కానీ నేను ఇక్కడ యూజర్ కి ఏం చేద్దాం అనుకుంటున్నాను, 3 ఛాన్సెస్ ఇద్దాం అనుకుంటున్నా. ఓకేనా? ఫస్ట్ టైం రాంగ్ అయినప్పుడు నార్మల్ గా ఇన్వాలిడ్ క్రెడెన్షియల్స్ అని పడి, సెకండ్ టైం క్యాష్ లో వచ్చి మళ్ళీ వాడికి ఇంకో ఛాన్స్ ఇస్తున్నా. ఆ ట్రై క్యాష్ లో మళ్ళీ ఈ యాక్సెప్ట్ మెథడ్ ట్రిగర్ అవ్వాలి, వెరిఫై మెథడ్ ట్రిగర్ అవ్వాలి. సెకండ్ టైం కూడా రాంగ్ అయినప్పుడు థర్డ్ టైం ఛాన్స్ ఇస్తున్నా. థర్డ్ టైం ఒకవేళ రాంగ్ అయితే క్యాష్ లో మళ్ళీ వచ్చి నేను ఇవి ట్రిగర్ చేయకుండా నేను ఆ సిస్టమ్ నుంచి ఎగ్జిట్ అయిపోవాలని చెప్తున్నాను. ఆ ఎక్సెప్షన్ ని త్రో చేస్తాను. ఎక్సెప్షన్ త్రో చేస్తానంటే ఇన్వాలిడ్ క్రెడెన్షియల్స్ అని పడిపోయేసి మనం అక్కడి నుంచి ఎగ్జిట్ అయిపోతుంది అనమాట. యా, యాక్సెప్ట్ మెథడ్, వెరిఫై మెథడ్ క్రియేట్ చేసాము. వెరిఫై మెథడ్ లో ఎల్స్ లో వచ్చి ఇన్వాలిడ్ క్రెడెన్షియల్స్ అని పడకుండా దీన్ని కాల్ చేయాలి మనం. ఇప్పుడు ఇది కాల్ చేస్తే ఇక్కడ మనకి ప్రింట్ అవ్వాలి. సో మనకి దీనికి అంటే నార్మలే, మనం ఇప్పుడు ఈ క్లాస్ లో ఒక మెథడ్ ని కాల్ చేయాలంటే ఏం చేస్తాం? ఏదైనా ఒక క్లాస్ నుంచి ఇంకో క్లాస్ లో మెథడ్ ని కాల్ చేయాలంటే ఏం చేస్తాం? ఆ క్లాస్ కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి దాని లోపల ఉన్న మెథడ్ ని కాల్ చేస్తాం, అంతే. ఇదే కాన్సెప్ట్ ఉంటుంది ఎక్కడ చూసినా. మీకు ఒక క్లాస్ నుంచి ఇంకో క్లాస్ ని కాల్ చేయాలంటే ఆ పర్టికులర్ క్లాస్ ఇన్స్టాంటియేట్ చేస్తావు, దాని లోపల మెథడ్ ని రెఫరెన్స్ ద్వారా కాల్ చేస్తావు. ఓకేనా? దీనికి ఒక రెఫరెన్స్ ఇన్వాలిడ్ ఐసిఈ అని ఇచ్చుకున్నాం. ఇన్వాలిడ్ క్రెడెన్షియల్స్ అని. యాక్చువల్లీ మనం ఇక్కడ రాంగ్ ఏంటంటే ఐ అనేది క్యాప్స్ లో ఆడుకోవాలి ఇప్పుడు క్లాస్ నేమ్. ఓకేనా? ఐసిఈ ఈక్వల్ టు న్యూ క్రియేట్ చేసుకున్నాను. ఇంక మీద నుంచి నేను ఏం చేస్తానంటే ఇలాగ ప్రతిసారి ఇలాగ రాసి, అంటే ఆ క్లాస్ నేమ్ రాసి ఒక రెఫరెన్స్ ఇచ్చి ఈక్వల్ టు అని ఇచ్చి న్యూ ఇలాగ రాయకుండా నాకు ఇక్కడ ఏం జరుగుతుంది, మళ్ళీ ఈ రెఫరెన్స్ ని తీసుకోపోయి కాల్ చేస్తున్నా. కరెక్టా? ఐసిఈ అంటే ఇక్కడ త్రో చేస్తున్నా. ఇక్కడ క్రియేట్ అయిన ఇక్కడ ఒకవేళ ఎక్సెప్షన్ క్రియేట్ అయితే ఆ ఎక్సెప్షన్ ఆబ్జెక్ట్ ని ఈ రెఫరెన్స్ ద్వారా యూజ్ చేసుకొని త్రో చేస్తున్నా. త్రో చేస్తే ఆ ఎక్సెప్షన్ ఇక్కడికి పోతుంది అనమాట. ఈ ఎక్సెప్షన్ ఆబ్జెక్ట్ ఇక్కడికి వెళ్ళినప్పుడు దీని లోపల ఉన్నది మెథడ్ ట్రిగర్ అయ్యి మనకి ఇన్వాలిడ్ క్రెడెన్షియల్స్ అని పడాలి. ఓకేనా? ప్రతిసారి మనం ఏం చేస్తాం, ఒక ఆబ్జెక్ట్ ఇలా క్రియేట్ చేయకుండా, అంటే ఇక్కడ మొత్తం ప్రాసెస్ ఏం జరుగుతుంది, న్యూ ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది, తీసుకెళ్లి ఐ ఐస్ అనే ఐసిఈ అని ఒక వేరియబుల్ కి ఇచ్చి అది వేరే టైపు, ఈ ఎక్సెప్షన్ టైపే, దీని లోపల ఎక్సెప్షన్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన దాన్ని మళ్ళీ త్రో చేస్తున్నాం. అలా కాకుండా నేను ఏం చేస్తానంటే ఇంత లాగ్ లేకుండా దీనిలో మొత్తం తీసేసి ఈ ఇది నాకు కన్ఫ్యూజన్ గా అవుతానే ఉంది. ఐసిఈ. ఓకేనా? ఐసిఈ దాన్ని ఏం చేస్తానంటే ఆ ప్లేస్ లో డైరెక్ట్ గా ఆబ్జెక్ట్ నే పెట్టేస్తాను అనమాట. అంటే ఒక వేరియబుల్ కి ఇచ్చి మళ్ళీ ఆ వేరియబుల్ తీసుకొని వచ్చి త్రో చేయకుండా డైరెక్ట్ గా ఇలాగే నేను త్రో చేస్తున్నా. ఓకేనా? నెక్స్ట్ టైం నుంచి ఆబ్జెక్ట్ క్రియేట్ అంటే డైరెక్ట్ గా నువ్వు ఎక్కడైనా యూజ్ చేయాలంటే దానికి ఒక వేరియబుల్ కి ఇచ్చి మళ్ళీ ఒక లైన్ ఆఫ్ కోడ్ ని వేస్ట్ చేయకుండా డైరెక్ట్ గానే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన దాన్ని న్యూ ఇన్వాలిడ్ క్రెడెన్షియల్స్ ఎక్సెప్షన్ ని తీసుకొని వచ్చి ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ అయిన ఆబ్జెక్ట్ ని డైరెక్ట్ త్రో చేస్తాను అనమాట, ఒక వేరియబుల్ కి ఇచ్చి ఆ వేరియబుల్ ద్వారా త్రో చేయకుండా. ఓకేనా? ఓకే. ఎల్స్ లో ఒకవేళ రాంగ్ పాస్వర్డ్ అయితే ఇది ప్రింట్ అవ్వాలి. ఓకేనా? ఫస్ట్ లైన్ ఆఫ్ కోడ్ లో ఈక్వల్ టు వస్తుంది, ఈ మెథడ్ ట్రిగర్ అయింది కదా. ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ట్రైకి వెళ్తాను. ట్రై తర్వాత క్యాచ్ లో కూడా నేను సెకండ్ ఛాన్స్ ఇస్తున్నాను వాడికి. క్యాచ్ లో కూడా ఏం చేస్తానంటే సెకండ్ టైం కూడా ఇక్కడ నీకు చెప్తాను. ఈ క్యాష్ లోపల మీకు ఇది చెప్తాను అనమాట, ఏంటి సింటాక్స్ ని ఎలా ఎలా వాడచ్చు, ట్రై క్యాచెస్ ని ఎలా ఇన్వాలిడ్ సింటాక్స్ ఏమైతుంది అనేసి. ఇప్పుడు ట్రై క్యాచ్ ఉందా, ఈ క్యాష్ లోపల నేను మళ్ళీ ట్రై క్యాచ్ వాడుకోవచ్చు అనమాట. ఈ సింటాక్స్ లో ఎక్సెప్షన్ ఇప్పుడు కన్ఫ్యూజింగ్ ఉంటది, నేను మొత్తం లైన్స్ ని సెట్ చేస్తాను క్లియర్ గా.
ఓకేనా? నేను రాద్దాం అనుకున్న కోడ్ మొత్తం ఇదే. బట్ ఏం జరుగుతుందని ఏదో రాసుకుంటూ వెళ్ళిపోయాను కదా! ఏందో చూద్దాం. ఫస్ట్ ఇప్పుడు నేను ట్రిగ్గర్ చేయగానే ఏం జరుగుతది? యాక్సెస్ జేవీఎం నుంచి వస్తది. జేవీఎం నుంచి మెయిన్ మెథడ్‌కి వెళ్తది. ఇక్కడ ఏటీఎం అనే దానికి ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతది. ఓకేనా? ఆబ్జెక్ట్ క్రియేట్ అయ్యి దాని లోపల ట్రై లోపల ఏమి ఇచ్చుకున్నాను అంటే ఈ ట్రై ఇప్పుడంతా జస్ట్ ఉన్నది బ్లాక్స్ అంతే. ఫస్ట్ లోపలికెళ్ళి ఈ రెఫరెన్స్ ద్వారా అంటే ఏటీఎం క్రియేట్ చేసిన రెఫరెన్స్ ద్వారా యాక్సెప్ట్ ఇన్పుట్‌కి వెళ్తది. ఓకేనా? అక్కడ యూజర్ ఎంటర్ చేస్తాడు. ఆ వాల్యూస్ అన్నీ ఎళ్ళేసి ఈ ఏసీ అని పీడబ్ల్యూ దాంట్లోకి పోయి సేవ్ అయితాయి. నెక్స్ట్ వెరిఫై మెథడ్ ట్రిగ్గర్ అయితది. వెరిఫై మెథడ్ ట్రిగ్గర్ అవ్వంగానే ఏమైతది? ఆహ్, సేమ్ ఇదైతే అంటే సేమ్ పాస్వర్డ్స్ ఇవన్నీ మ్యాచ్ అయినాయంటే కలెక్ట్ యువర్ మనీ వచ్చేస్తది. ఓకేనా? ఒకవేళ అది గాని కాదంటే ఎల్స్‌కెళ్ళిపోయేసి ఈ ఇన్వాలిడ్ క్రెడెన్షియల్స్ ఎక్సెప్షన్ ట్రిగ్గర్ అయితది. ట్రిగ్గర్ అయ్యి నెక్స్ట్ ఏం జరుగుతది? ఆ ఇన్వాలిడ్ క్రెడెన్షియల్స్ అనేసి ప్రింట్ అయిపోతుందన్నమాట. ఆ ప్రింట్ అవ్వడంతో పాటు నేనేం చేస్తానంటే ఈ క్యాచ్ అంటే ఎక్సెప్షన్ ఏంటంటే ఇక్కడ క్యాచ్ చేసింది కదా! ఈ లైన్ ఆఫ్ కోడ్ ప్రింట్ అయింది. మనకి ఇంకా ఈ క్యాచ్ లోపల ఇంకా మిగిలి ఉండేది ఏంటి? ఇంకో ట్రై పెట్టుకున్నా. ఇంకో ట్రై క్యాచ్ పెట్టుకున్నా. ప్రస్తుతానికి ఈరోజు చూడండి. ట్రై క్యాచ్ పెట్టుకున్నా. పైన లైన్ ఏమో ప్రింట్ అయిపోయింది ఇన్వాలిడ్ క్రెడెన్షియల్స్ అని. దాంతో పాటు ఈ లైన్స్ ఆఫ్ కోడ్ ప్రింట్ అవుతుందన్నమాట. సారీ ఎగ్జిక్యూట్ అవుతుందన్నమాట. ఏఎం డాట్ యాక్సెప్ట్ ఇన్పుట్ వెరిఫై అని. ఓకేనా? దీని లోపల ఏమవుతది సెకండ్ ఛాన్స్ అన్నమాట వాడికి. సేమ్ అవి మొత్తం మ్యాచ్ అయిందా లేదా చెక్ చేసుకొని వస్తది. వెరిఫై అయిందా చూసుకొని వస్తది. అక్కడ కూడా రాంగ్ అయితే సేమ్ ఇన్వాలిడ్ క్రెడెన్షియల్స్ అని పడుతది. నెక్స్ట్ ఇంకొక క్యాచ్ పెట్టుకోవాలన్నమాట ట్రై లోపల. దాని లోపల ట్రై క్యాచ్‌లో ఏమి వేసుకున్నా సేమ్ థర్డ్ ఛాన్స్ అన్నమాట ఇది. ఇది కూడా పోయిందంటే ఈ క్యాచ్ లోపలికొచ్చి వాడికి ఏమైపోతుంది యువర్ కార్డ్ ఈస్ బ్లాక్డ్ అని పడి ఆ సిస్టమ్ మొత్తం నుంచి ఎగ్జిట్ అవుతుంది. ఇప్పుడు చెప్పిందేమో ఓకే. నేను జస్ట్ ఎగ్జిక్యూట్ చేసి చూద్దాము. సేమ్ వస్తుందని. ఈరోజు ఇదొక్క ఎగ్జాంపుల్ క్లియర్‌గా చూసామంటే నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ ఉంది. అది మీకు పర్ఫెక్ట్ వచ్చేస్తది. ఎంటర్ యువర్ అకౌంట్ నంబర్ అని అడిగింది. మనం ఏం పెట్టుకున్నాం 1234 కదా! ఓకే. పాస్వర్డ్ నేను రాంగ్ ఇస్తున్నా. ఓకేనా? సెకండ్ ఛాన్స్ ఇప్పుడు ట్రిగ్గర్ అయిందన్నమాట ఇది. యాక్చువల్లీ మనకి ఇన్వాలిడ్ క్రెడెన్షియల్స్ అని కూడా ప్రింట్ అవ్వాలి. వెయిట్. స్క్రోల్ చేసాం. గెట్ మెసేజ్ నుంచి ఇన్వాలిడ్ అనేది కూడా ప్రింట్ అవ్వాలి. ఫస్ట్ ఒకసారి అయితే చూస్తా. ఓకే. అన్నీ పడ్డాయి. ఓకే. మనకి ఇన్వాలిడ్ క్రెడెన్షియల్స్ అన్నది మెసేజ్ ప్రింట్ అవ్వాలి. ఇక్కడి నుంచి రిటర్న్ అవుతుంది. త్రూ న్యూ ఇన్వాలిడ్ ఎక్సెప్షన్. ఇక్కడ రిటర్న్ అవుతుందంటే రిటర్న్ అయిందని ఎక్కడ ప్రింట్ చేయాలనేది మనం ఎక్కడ చెప్పట్లేదు. ఈ స్ట్రింగ్ ఇక్కడికొచ్చింది. ఓకేనా? ఇది రిటర్న్ అయ్యి మళ్ళీ ఎక్కడైతే దీన్ని కాల్ చేసినా అక్కడ వరకు వచ్చి స్టోర్ అవుతుంది అంతే ఇన్వాలిడ్ క్రెడెన్షియల్స్ అని. మనం ఎక్కడ చెప్పలేదు దీన్ని ప్రింట్ చేయమని. ఇక్కడి నుంచి వచ్చే మెసేజ్‌ని. కోడ్‌లో ఎక్కడ చెప్పాము? రిటర్న్ ఇన్వాలిడ్ క్రెడెన్షియల్స్ త్రూ యాహ్! ఒక్క సెకండ్. చెప్తా. ఈ డాట్ స్టాక్ ట్రేస్. స్టాక్ ట్రేస్ అంటే ఏం చెప్పాను? ఏమేం లాగ్స్ అయితే వస్తాయో దాని గురించి ప్రింట్ అవ్వాలని. ఒకసారి రన్ చేస్తా. ఫస్ట్ టైమ్ మాత్రమే ఇచ్చా. రాంగ్ అయినప్పుడు ప్రింట్ అవ్వాల్సింది. అంటే ఎలాగా ఎక్సెప్షన్ హ్యాండిల్ చేస్తుందన్నట్లు.
ఇది ఆబ్జెక్ట్ మాత్రం ప్రింట్ చేస్తుంది. ఓకే. ఎక్సెప్షన్ అయిన తర్వాత ఇన్వాలిడ్ క్రెడెన్షియల్స్ అన్నది మనం ఇక్కడ అంటే ఇక్కడ ట్రిగర్ అయినప్పుడు రిటర్న్ అవుతుంది. ఇది మనం ఎక్కడ యూటిలైజ్ చేయట్లేదు. ఆబ్జెక్ట్ క్రియేట్ చేసింది కరెక్టేనా? లైక్ ఏదో క్లాస్ లో చెప్పినట్టు గుర్తు. మనము ఎక్కడైతే క్లాస్ ని కాల్ చేస్తున్నామో అక్కడ ఒక వేరియబుల్ ని పాస్ చేయాలా? అర్థం కాలేదు, ఒకసారి చెప్పమని. ఇన్వాలిడ్ క్రెడెన్షియల్స్ ఆబ్జెక్ట్ అని జస్ట్ నువ్వు త్రోస్ పెట్టి న్యూ పెట్టి ఇచ్చేసినావు కదా. ఇన్వాలిడ్ క్రెడెన్షియల్స్ ఎక్సెప్షన్ క్లాస్ లో ఒక వేరియబుల్ పాస్ చేస్తానట్టు గుర్తు. నువ్వు చెప్పినావు ఇక్కడ త్రో అయితే వచ్చి ఇక్కడ ఈ వేరియబుల్ లో సేవ్ అవుద్ది సంథింగ్. నువ్వు చెప్పింది ఏంటంటే ఐ మీన్ ఇక్కడ నుంచి వెళ్తుంది కదా, ఐ మీన్ ఆ క్లాస్ కి ఒక వేరియబుల్ క్రియేట్ చేసి ఆ వేరియబుల్ ద్వారా ఆ మెథడ్ కాల్ చేస్తే ఆ వేరియబుల్ వచ్చి రిటర్న్ వచ్చి ఇక్కడ వచ్చి సేవ్ అవుతుంది. అంటే ఏదైతే స్ట్రింగ్ అయితే ఉంటుందో అది రిటర్న్ ఉంటుంది. దాన్ని సిస్టమ్ .out.println యూజ్ చేసుకొని దాన్ని వచ్చిందని ప్రింట్ చేస్తాం. అది అర్థమైంది. డైరెక్ట్ గా ప్రింట్ అవుతాను చూస్తున్నా. అంటే అందుకే మళ్ళీ దానికి రెఫరెన్స్ ఇచ్చుకుంటూ వస్తున్నా కాల్ చేద్దామని. బట్ నేను ఇక్కడ త్రోస్ చేద్దాం అనుకుంటున్నా. మనం ఇక్కడే కూడా ఇక్కడ క్యాచ్‌కి వచ్చిందంటే ఖచ్చితంగా అది ఇన్‌వాలిడ్ క్రెడెన్షియల్ అనేసి కూడా మనం చెప్పొచ్చు. ఇక్కడ ఒక స్ట్రింగ్ రాసి పెట్టేయొచ్చు. బట్ నాకొచ్చిన డౌట్ ఏంటంటే ఇది మనం ఇక్కడ ఇచ్చే రిటర్న్‌ని అలాగే రిటర్న్ నార్మల్‌గా ఇన్‌వాలిడ్ క్రెడెన్షియల్స్ అని లేకుండా ప్రింట్ చేసేకి ఏమైనా ఛాన్స్ ఉందా అనేది చూస్తున్నా. ఓకే. దాని నుంచి ఇప్పుడు అంటే నేను ఇక్కడ ఏం చేంజెస్ చేశానంటే ఈ ఆబ్జెక్ట్ నుంచి రిటర్న్ వచ్చే అంటే ఇన్‌వాలిడ్ క్రెడెన్షియల్స్ దాన్ని దీన్ని క్రియేట్ చేసిన రెఫరెన్స్ ద్వారా ఈ స్ట్రింగ్‌లో ఉండేది ప్రింట్ అవ్వడానికి చూస్తున్నా. బట్ ఇది ఈ లైన్ ద్వారా అది ప్రింట్ అవుతుంది. ఓకే. నేను ఇక్కడ నుంచి ఇక్కడ ఎక్సెప్షన్ ఆబ్జెక్ట్ ని త్రో చేశాను. దేనికి త్రో చేయడం అంటే ఏదైతే ఈ మెథడ్ ని కాల్ చేస్తుందో దానికి త్రో చేశానో అది వెళ్ళి ఇక్కడ వచ్చి హ్యాండిల్ చేస్తుంది. ఏదో నాకు తెలియని ఏదో చిన్న కన్ఫ్యూజన్ వస్తుంది. త్రో అంటే ఈ ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది, ఎక్సెప్షన్ క్రియేట్ అయిందని చెప్పి దీని నుంచి వచ్చిన ఎక్సెప్షన్ దాన్ని త్రో చేసి ఏదైతే కాలర్ మెథడ్ ఉంటుందో వెరిఫైది దానికి పంపిస్తుంది. ఈ వెరిఫై మెథడ్ ఏది మెయిన్ మెథడ్. సారీ, వెరిఫై మెథడ్ ని కాల్ చేసేది ఏది మెయిన్ మెథడ్. సో ఈ ఆబ్జెక్ట్ వచ్చి ఆ క్రియేట్ అయిన ఎక్సెప్షన్ ఆబ్జెక్ట్ వచ్చి ఇక్కడికి ట్రిగర్ అయ్యి ఇక్కడికి వస్తుంది.
నేనైతే అంటే నేను ఏమైతే ఎగ్జిక్యూట్ చేద్దాం అనుకున్నానో, ఏమైతే కోడ్ రాద్దాం అనుకున్నానో, ఏమైతే జరగాలో ఆ ప్రొసీజర్ జరుగుతుంది. బట్ ఏదో చిన్న అన్‌సాటిస్ఫాక్షన్ ఉంది ఇక్కడ. ఏదో సంథింగ్. బట్ నేను రాద్దాం అనుకున్న కోడ్ ఏం జరగాలనేది అయితే ఇదే. నేను ఇంకా ఈ రోజు కొంచెం ఈ ఒక ప్రోగ్రామ్ లో నేను ఇంకా కొంచెం అంటే ఇప్పటికైతే నేను రాసిన కోడ్ అంతా పర్ఫెక్ట్. ఎక్సెప్షన్స్ ఎందుకు వాడాలనుకున్నానో అదంతా రీజన్స్ అన్ని ఓకే. నాకు ఎందుకు ఈడ చిన్న అంటే ఇది కూడా ఎలా యూటిలైజ్ చేయాలని చూసాను. దీనికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన దాన్ని యూస్ చేసుకుని ఆ మెథడ్ కాల్ చేస్తే ఇక్కడ రావాల్సిన మెసేజ్ కూడా ప్రింట్ అయిపోతుంది నాకు ఇప్పుడు. ఇన్వాలిడ్ క్రెడెన్షియల్స్ అనేసి. సో కోడ్ అయితే ఇదే. నేను ఇంకా కొంచెం ఏదో క్లారిటీ మిస్ అవుతానేమో అని ఒక డౌట్ ఉంది. నేను ఇంకొకసారి రివైజ్ చేస్తాను. బట్ ఇదైతే రైట్ కోడ్ ప్రొసీజర్ అయితే కరెక్ట్ గా ఫాలో అయ్యాము. మనం అనుకున్న అంటే మనం ఏదైతే అవుట్పుట్స్ రావాలనుకున్నామో అదంతా పర్ఫెక్ట్ అనమాట. సో ఇది వరకు నేను ఒక చిన్న పాస్ తీసుకుంటాను. ఇప్పుడు వరకు ఏం చేసాం అనేది క్లారిటీ తీసుకుని నెక్స్ట్ దానికి వెళ్దాం. ఇది రేపు కూడా నేను ఒకసారి క్లియర్ గా ఇంకోసారి చెప్తాను. ఓకేనా ఈ కాన్సెప్ట్. ఫస్ట్ అకౌంట్ నెంబర్ రాంగ్ ఇచ్చాను. అది మళ్ళీ సెకండ్ ఛాన్స్ ఇస్తుంది నాకు. ఓకేనా. ఒకవేళ థర్డ్ ఛాన్స్ నేను కరెక్ట్ గా ఇచ్చానంటే 1 2 3 4 4 5 6 7 ఇచ్చానంటే కలెక్ట్ యువర్ మనీ. ఓకేనా. ఒకవేళ అది రాంగ్ అయితే మనకి ఏమైతుందంటే ఎగ్జిట్ అయిపోయేసి యువర్ కార్డ్ ఇస్ బ్లాక్డ్ అని రావాలి. ఇంకోసారి చెక్ చేస్తుంది దాన్ని. ఇన్వాలిడ్ క్రెడెన్షియల్స్ యువర్ కార్డ్ ఇస్ బ్లాక్డ్. ఓకేనా. ఇక్కడ మెయిన్ రీజన్ ఎక్సెప్షన్స్ ఎందుకు వాడాం అనేసి 2 రీజన్స్ ఉన్నాయి దీనికి. ఎవరైనా చెప్పగలుగుతారా? ఇప్పుడు ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ యూజ్ చేయడం వల్ల మనకి ఏం యూజ్ అయింది ఇక్కడ? లైక్ ఒక ఛాన్స్ ఇవ్వగలిగాము. అది పాయింట్. యూజర్ కి తెలుస్తుంది వాడు చేసేది కరెక్ట్ గా ఉంది. యా అంటే ఒకసారి చెప్పండి. అదే నార్మల్ గా రాంగ్ చేసినప్పుడు ఏంటనేది తెలుస్తుంది. నెక్స్ట్ ఇంకొక ఛాన్స్ కి ట్రై క్యాచ్ వల్ల ఇంకొక ఛాన్స్ కూడా అవుతుంది. యా అదే మెయిన్ 2 జరుగుతున్నాయి ఇక్కడ. మనం దాన్ని హ్యాండిల్ చేస్తున్నాం. ఓకేనా. ఎర్రర్ కి వెళ్లకుండా అంటే ఐ మీన్ అది ఎగ్జిట్ అయిపోకుండా. ఒకవేళ ఇదైతే ఓకే. ఇంకేదైనా వాడు అర్థమెటిక్ ఎక్సెప్షన్స్ ఇవన్నీ ఇచ్చాడనుకో అక్కడికి ఏమైపోతుంది, ఆ ప్రోగ్రామ్ మొత్తము టెర్మినేట్ అయిపోతుంది కదా. అలా కాకుండా ఒకటి హ్యాండిల్ చేయడానికి చేస్తున్నాము. ఇంకొకటి దీన్ని యూజ్ చేసుకొని మనం ఛాన్సెస్ కూడా ఇస్తున్నాం. ఓకే. ఒకవేళ దీని నుంచి వాడు ఎక్సెప్షన్ కానీ రైజ్ అయితే మనం ఇందాక చూసుకున్నాం క్యాష్ దాంట్లో ఓన్లీ స్టేట్మెంట్ ప్రింట్ అవ్వకుండా ఒక లైన్ ఆఫ్ కోడ్ ని కూడా మనం ప్రింట్ చేసుకోవచ్చు అనేసి గుర్తుందా? అంటే పర్టికులర్ పోర్షన్ ఆఫ్ కోడ్ లో ఏదైనా లాజిక్ ఎర్రర్ యూజర్ ద్వారా జరిగితే ఆ మొత్తం ప్రోగ్రామ్ క్యాన్సిల్ కాకుండా ఆ పోర్షన్ ఆఫ్ కోడ్ ని రీప్లేస్ చేస్తుంది. ఈ ఎర్రర్ రైజ్ అయింది పర్టికులర్ 3 4 5 లైన్ లో కోడ్ ఉంది. దానివల్ల ఒక ఎక్సెప్షన్ రైజ్ అయింది. దానివల్ల ప్రోగ్రామ్ మొత్తం టెర్మినేట్ అయిపోయి రాకుండా ఆ 3 4 5 లో ఉన్న ప్రోగ్రామ్ ని క్యాచ్ హ్యాండిల్ చేస్తూ క్యాచ్ లోపల మనం ఏదైనా ప్రోగ్రామ్ రాసుకుంటే ఆ ప్రోగ్రామ్ రీప్లేస్ చేస్తూ రన్ అవుతుంది కదా. ఇక్కడ ఏం రాసుకున్నాం, క్యాచ్ లోపల మళ్ళీ నేను ట్రై యూజ్ చేసుకొని మళ్ళీ ఈ లైన్స్ ఆఫ్ కోడ్ ని నేను రన్ చేస్తున్నాను. అంటే నేను డిఫరెంట్ ఇంకొకసారి ఏదో ప్రొసీజర్ ని మాడిఫై చేసుకునేదానికి ఛాన్స్ ఇస్తున్నాను అనమాట. ఒకవేళ ఒక ఫ్యూ లైన్స్ ఆఫ్ కోడ్ వల్ల దాని ఎర్రర్ ఒక ఎక్సెప్షన్ క్రియేట్ అయితే ఆ లైన్స్ ఆఫ్ కోడ్ పని ఆ ప్లేస్ లో ఇంకోటి ఏదైనా చేద్దామని నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, లైన్స్ ఆఫ్ కోడ్ ఒకవేళ ఎక్సెప్షన్ క్రియేట్ అయితే మళ్ళీ దాన్ని ట్రిగర్ అవ్వాలి అన్నట్లు ఏదో ఒక చేంజ్ చేస్తున్నాను అనమాట క్యాచ్ ని యూజ్ చేసుకొని. ఓకేనా. క్యాష్ యూస్ చేసుకుని ఎందుకంటే క్యాష్ బ్లాక్ లోనే ఈ ట్రై అనేసి మళ్ళీ వాడుకున్నాను కాబట్టి ఈ మొత్తం ఉంది. ఈ క్యాష్ అని ఫస్ట్ దాంట్లోనే ఇవన్నీ వాడుకున్నాను కాబట్టి ఈ పీస్ ఆఫ్ కోడ్ ని నేను మళ్ళీ రన్ చేసేకి నేను ఛాన్స్ ఇస్తున్నాను. ఓకేనా. అది క్యాచ్ ఒకటి, క్యాష్ బ్లాక్ అది అని చెప్తున్నా. యూజ్ ఒకటి నార్మల్ గా ప్రింట్ చేసేది చూసాం కదా మనం నిన్నంతా మొన్న. అదే కాకుండా ఏదైనా ఒక పీస్ ఆఫ్ కోడ్ ని రన్ చేసుకోవడానికి కూడా క్యాష్ వాడుకుంటాం. ఓకేనా. అంటే రీప్లేస్ చేస్తూ ఒకవేళ ఏదైనా మిస్టేక్ జరిగితే. నెక్స్ట్ మీకు ఇక్కడ ఇది కన్ఫ్యూషన్ వచ్చిండ ట్రై క్యాష్ దాని లోపల ఇది అది ఫస్ట్ వచ్చి చెప్తాను నేను. అంటే సింటాక్స్ లు ఉంటాయి. వ్యాలిడ్ సింటాక్స్ ఎలా చేయాలి, ఇన్వాలిడ్ సింటాక్స్ ట్రై క్యాష్ వేయదని అది చూసొద్దాం ఒకసారి. ఈ ఎగ్జాంపుల్ అయితే అర్థమైందా ఏం జరుగుతుంది, ఎలా వెళ్తుంది యాక్సెస్ అని. దీనికి ఎక్కువ టైం తీసుకున్నా. బట్ నాకు వచ్చిన డౌట్ కి నేను చెప్పాలనుకున్న దానికి సంబంధం లేదు. నాకు ఎక్స్ట్రాగా ఒక డౌట్ వచ్చింది. అది నేను చూసుకొని నేను చెప్తాను మీకేంటి. బట్ ఇక్కడ రాసిందంతా కోడ్ పర్ఫెక్ట్ కోడ్. మనం అనుకున్నవన్నీ ఇక్కడ జరిగినాయి. ఓకేనా. నేను కొంచెం కన్ఫ్యూజ్ అయింది ఇక్కడ త్రో అన్నది ఉంది కదా. ఈ ఆబ్జెక్ట్ ని త్రో చేస్తాం కదా, ఇది ఎక్సెప్షన్ ఆబ్జెక్ట్ క్రియేట్ అయ్యి ఆ ఎక్సెప్షన్ ఆబ్జెక్ట్ కాలర్ మెథడ్కి వెళ్తుంది. నేను ఇందాక కన్ఫ్యూజ్ అయ్యేమంటే ఎక్సెప్షన్ ఆబ్జెక్ట్ త్రో అయ్యి ఈ క్లాస్ కి వస్తుందేమో అన్నట్టు కన్ఫ్యూజ్ అయ్యా. ఏది క్లాస్ ఇన్వాలిడ్ అని రాసుకున్నాం కదా.
క్రియేట్ చేసింది ఆబ్జెక్ట్, దీనికి ఆబ్జెక్ట్ ఎక్సెప్షన్ ఆబ్జెక్ట్, ఇది త్రో అంటే ఈ వేరియబుల్ తీసుకొని త్రో చేస్తే మళ్ళీ దీనికి ఎందుకు వస్తుంది, దీనికి ఎందుకు ఇన్వాలిడ్ క్రెడెన్షియల్ దానికి మళ్ళీ త్రో చేస్తే ఏం ప్రయోజనం ఉండదు కదా. దీన్ని ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఎక్సెప్షన్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఆబ్జెక్ట్ ని కాలర్ మెథడ్ కి పంపిస్తుంది అనమాట. కాలర్ మెథడ్ ఏది, మెయిన్ మెథడ్ లోపల మనకి రాసుకున్నాం ఎక్కడైతే కాల్ చేస్తాం, వెరిఫై అనేది ఇక్కడ కాల్ చేస్తున్నాం, ఓకేనా. కాలర్ మెథడ్ అక్కడికి ఆ ఎక్సెప్షన్ ఆబ్జెక్ట్ ని త్రో చేస్తుంది. ఎక్సెప్షన్ ఆబ్జెక్ట్ ఎందుకు చెప్పాను, ఇక్కడ న్యూ కీబోర్డ్ యూస్ చేసుకొని దానికి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి, ఓకేనా. అది ఎక్సెప్షన్ ఆబ్జెక్ట్ ని త్రో చేస్తుంది కాలర్ మెథడ్ కి. అది కొంచెం కన్ఫ్యూజ్ అయ్యిందాక ఇక్కడ త్రో చేస్తే దీనికి వస్తుంది కదా, ఏదో జరుగుతుంది, ఇది ఎందుకు ఇది ప్రింట్ అవ్వట్లేదు అని కన్ఫ్యూజన్ లో ఉన్నా. మళ్ళీ ఇంకో కన్ఫ్యూజన్ ఎక్కడ జరిగిందంటే నాకు, అంటే ఈ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకుండా మనం షార్ట్ కట్ తోనే వెళ్ళిపోదాం అని చెప్పాను కదా, త్రో న్యూ ఇన్వాలిడ్ క్రెడెన్షియల్ ఎక్సెప్షన్ అని. త్రో న్యూ ఇన్వాలిడ్ ఎక్సెప్షన్ అనే పెట్టుకుంటా ప్రింట్ చేయలేమా, మళ్ళీ ఒక రెఫరెన్స్ పెట్టుకొని కాల్ చేసుకుంటాను చేయాలా, ఈ మెథడ్ ని డైరెక్ట్ గా కాల్ చేయలేమా అన్న ఒక డౌట్ వచ్చింది అనమాట నాకు. త్రో దాంట్లోనే పోతా ప్రింట్ అయ్యేది ఒకే లైన్ లోనే, త్రో న్యూ ఇన్వాలిడ్ క్రెడెన్షియల్ ఎక్సెప్షన్ అనేసి పెట్టేస్తే సరిపోదా, ప్రింట్ అవ్వదా దాని లోపలిది, మళ్ళీ దానికి ఒక వేరియబుల్ క్రియేట్ చేసి ఈ ఇన్వాలిడ్ క్రెడెన్షియల్ క్లాస్ కి మళ్ళీ దాన్ని ఆ రెఫరెన్స్ బార్ కాల్ చేస్తేనే ఆ మెసేజ్ ప్రింట్ అవ్వాలా అన్న దగ్గర స్టక్ అయ్యాను అనమాట ఇందాక, ఓకేనా. అంటే ఈ కోడ్ కి సంబంధం లేదు, బట్ నాకు వచ్చిన డౌట్ అది ఎందుకు స్టక్ అయ్యామని, ఏదో కోడ్ ని ఏదో మిస్టేక్ చేసిన దాని వల్ల నాకు ఎందుకంటే ఎందుకు అక్కడ స్టక్ అయ్యేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అంటే, నా మోటో ఫస్ట్ ఏదో చెప్పుకుంటే వెళ్ళిపోవాలి, ఏదో నాకు వచ్చే ప్రూవ్ చేసుకోవాలని కాదు, అందరూ నేర్చుకోవాలి, నాకు ఎక్కడ స్టక్ అయితే దాన్ని అదేంటి అనేసి దాని రూట్ కాస్ట్ తెలుసుకొని తెలుసుకోవాలని. సో నాకు వచ్చిన డౌట్ కూడా మీకు క్లియర్ గా చెప్తున్నా, ఎందుకంటే రేపు క్లాస్ లో దాన్ని సొల్యూషన్ ఎతుకుదాం మనం, ఓకేనా, ఎలా చేయాలి అంటే. ఆల్రెడీ ఈరోజు చూసా, రేపు చెప్తాను మీకు ఏంటి, ఒకవేళ సింగిల్ లైన్ లోనే అది ప్రింట్ అయ్యేకి అవుతుందా, ఆబ్జెక్ట్ క్రియేట్ ఓన్లీ త్రో న్యూ ఇన్వాలిడ్ క్రెడెన్షియల్స్ అని ఇచ్చేస్తే ఆ స్టేట్మెంట్ కూడా ప్రింట్ అయ్యి ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయని చూడాలి. ఓకే, ఇదైతే మీకు ఫుల్ క్లారిటీ ఉందా ఎందుకు ఈ క్లాస్ క్రియేట్ చేసుకున్నాను, ఏమేమి ప్రొసీజర్ జరుగుతుంది కదా. ఎక్కువ టైం వేస్ట్ అయిపోతుంది. నెక్స్ట్ ఈ ఇది నాకు ఇచ్చిన అసైన్మెంట్ అప్పుడు లైసెన్స్ చెక్ చేయమని, అండర్ ఏజ్ అయితే యు ఆర్ టూ యంగ్ టు హ్యావ్, యు ఆర్ టూ యంగ్ హ్యావ్ పేషెన్స్ అనేసి రావాలి. లైసెన్స్ అప్లై చేస్తున్నాడు ఒక పర్సన్. ఒకవేళ ఓవర్ ఏజ్ అయితే యు ఆర్ టూ ఓల్డ్ కూల్ డౌన్ అనేసి ప్రింట్ అవ్వాలన్నమాట, ఓకేనా. ఇది సపరేట్ ఎక్సెప్షన్స్ క్రియేట్ చేసుకొని, ఒకవేళ వాడి ఏజ్ ఎక్కువ వేస్తే ఈ ఎక్సెప్షన్ ట్రిగర్ అవ్వాలి, ట్రిగర్ అయ్యి ఇది మెసేజ్ ప్రింట్ అవ్వాలి. వాడు తక్కువ ఏజ్ వాడు ఇచ్చాడంటే 18 కన్నా, ఈ ఎక్సెప్షన్ హ్యాండిల్ చేయాలి, ఈ మెసేజ్ ప్రింట్ అవ్వాలి అన్నది అనమాట. దీనికన్నా ముందు ఒక చిన్నది చూసుకుని వస్తాం, ఆ హైరార్కీలు ఇందాక చెప్పాను కదా, ఆ సింటాక్స్ ఏంటనేసి ఫస్ట్ క్లారిటీ వస్తే మీకు నెక్స్ట్ ఇయర్ దాంట్లో క్లారిటీ ఉంటుంది. ట్రై లోపల క్యాచ్ లోపల ట్రై క్యాచ్ ఇది ఉన్నాయి కదా, అవేంటని ఫస్ట్ ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది, ఓకేనా. ఆబ్జెక్ట్ అనేది అన్నిటికన్నా క్లాసెస్, మన క్లాసెస్ అన్ని దేనికి ఎక్స్టెండ్ అయింటది. ఒక నార్మల్ క్లాస్ ఫస్ట్ స్టార్ట్ చేసినాం అనుకో, డిఫాల్ట్ గా దేనికి ఎక్స్టెండ్ అయింటది, ఇన్హెరిట్ అయింటది, ఆబ్జెక్ట్ ఉన్న క్లాస్ కానీ చూస్తానే ఉన్నాం, ఓకేనా. ఇందాక చూసావా మన ఎక్సెప్షన్ ని ఎక్స్టెండ్ చేసుకున్నాం, అది దేనికి ఎక్స్టెండ్ అయింది, త్రోవబుల్, ఓకేనా. త్రోవబుల్ వచ్చి ఆబ్జెక్ట్ కి ఎక్స్టెండ్ అయింటారు. నార్మల్ గా ఏ క్లాస్ అయినా డిఫాల్ట్ గా దీనికి అయింటారు ఎండింగ్, ఇంకా ఆబ్జెక్ట్ అనేది ఫస్ట్ అనమాట. ఓకే, ఫస్ట్ త్రోవబుల్ అనేది మెయిన్. ఆ మెయిన్ లోపల రెండు ఉన్నాయి, ఒకటి ఎర్రర్స్, ఒకటి ఎక్సెప్షన్స్, ఓకేనా. ఎర్రర్స్ అంటే ఏంటి, మనం చూసాం స్టాక్ ఓవర్ఫ్లో, అంటే ఒక రికర్షన్ జరుగుతూనే ఉంటే ఆ రికర్షన్ జరిగేదాన్ని స్టాక్ ఓవర్ఫ్లో అంటాం. ఎర్రర్ ఎక్సెప్షన్ కాదు, ఓకేనా. ఇది ఎక్కువ జరుగుతూనే అంటే ఆ మెమరీ క్రియేట్, జేబిఎం ఒక మెమరీ క్రియేట్ చేసుకుంటుంది, ప్రోగ్రామ్ రన్ చేయాలి సంథింగ్ ఏదంటే సిస్టమ్ కి మెమరీ ఉంటుంది. ఇలా జరగడం వల్ల మెమరీ ఫుల్ అయిపోయేసి ఒక ఎర్రర్ వస్తుంది అనమాట, అది అవుట్ ఆఫ్ మెమరీ, ఓకేనా. నెక్స్ట్ లింకర్ ఎర్రర్ అంట, సంథింగ్ ఏదైనా లింక్ చేసుకోండి, లింకర్స్ లోడర్స్ అనేసి ఆ టాపిక్ నేను చెప్తాను. ఆ లింకర్ ఎర్రర్ అనేది కూడా ఒక ఎర్రర్ అనమాట. ఇవన్నీ దేని కిందకి వస్తాయి, త్రోబుల్ కింద ఎర్రర్ అనే పోర్షన్ లో వస్తుంది, ఎర్రర్ అనే పార్ట్ లో. నెక్స్ట్ ఎక్సెప్షన్ దాంట్లో చూస్తే చెక్డ్, అన్చెక్డ్ అనేసి రెండు ఉంటాయి అనమాట, ఓకేనా. చెక్, అన్చెక్డ్, ఈ రెండు ఎక్సెప్షన్స్ ఉంటాయి. చెక్డ్ కింద వచ్చి ఐఓ ఎక్సెప్షన్ అంటారు, చెక్డ్ దాన్ని ఐఓ ఎక్సెప్షన్ అంటారు. దాని లోపల వచ్చి ఫైల్ నాట్ ఫౌండ్, ఒకవేళ ఏదైనా నువ్వు అటాచ్ చేసి ఉంటావు ఫైల్ ని, ఆ ఫైల్ కనపడలేదంటే ఈ ఎక్సెప్షన్ క్రియేట్ అవుతుంది. క్లాస్ నాట్ ఫౌండ్, ఒకవేళ డిఫరెంట్ క్లాస్ నువ్వు కాల్ చేస్తున్నావు అంటే ఈ ఎక్సెప్షన్ రావడం.
ఎస్క్యూఎల్ ఎక్సెప్షన్, ఏదైనా ఎస్క్యూఎల్ క్వైరీస్ తప్పు రాసుంటే దాని వల్ల వచ్చే ఎక్సెప్షన్, ఇవన్నీ దేని కిందకి వస్తాయి? చెక్డ్ ఎక్సెప్షన్స్. అదే ఐఓ ఎక్సెప్షన్స్ అని కూడా అంటాం. ఇన్పుట్ అవుట్పుట్, మనం ఇచ్చే ఇన్పుట్స్ అవుట్పుట్స్ ద్వారా వచ్చేది అని కూడా అనుకోవచ్చు, అనుకుంటా. ఏమో ఐఓ అంటే నేను కవర్ చేసినట్లా నేను చూసుకుంటాను వస్తాను మళ్ళీ ఇది కూడా. నెక్స్ట్ రన్ టైమ్ ఎక్సెప్షన్. రన్ టైమ్ ఎక్సెప్షన్ అంటే ఇది ఎప్పుడైతే నువ్వు రన్ చేస్తావు కదా, కంపైలేషన్ ఎర్రర్ రాదు. ఇవన్నీ కంపైలేషన్ ఎర్రర్ వస్తుంది. ఇక్కడ రాసుకున్న కంపైలర్ అని, ఓకేనా. నువ్వు అంటే కోడ్ రాయంగానే మనకి అండర్లైన్ వచ్చేస్తుంది, ఈ క్లాస్ కనపడలేదు, లేదంటే ఈ ఫైల్ అటాచ్ అయ్యలేదు, లేదంటే ఎస్క్యూఎల్ క్వైరీ తప్పు రాసానంటే ఆ క్వైరీ తప్పని అండర్లైన్స్ వచ్చేస్తాయి, ఓకేనా. ఇవన్నీ మన కోడ్ రాసేటప్పుడు కంపైల్ అయ్యేటప్పుడే చూపించే ఎర్రర్స్ ని చెక్డ్ ఎక్సెప్షన్స్ అంటారు, ఓకేనా. అన్చెక్డ్ అని ఎప్పుడు అంటామంటే రన్ చేసేటప్పుడు, కంపైల్ టైం అప్పుడు చెక్ చేయకుండా రన్ టైం అప్పుడు చెక్ చేసేదాన్ని అన్చెక్డ్ అంటాం, ఓకేనా. వాటిలో అర్థమెటిక్ ఎక్సెప్షన్, ఓకేనా. రన్ చేసేటప్పుడే కదా ఇన్పుట్స్ అన్ని ఇస్తాము యూజర్ కి. నెక్స్ట్ అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్. నెక్స్ట్ నెగిటివ్ అరే సైజ్ ఎక్సెప్షన్, ఓకేనా. ఇవన్నీ మనం చూసాం ఆల్రెడీ. నెగిటివ్ అరే సైజ్ కానీ మన నెగిటివ్ ఇస్తే పాజిటివ్ అనేసి ఒక ఎక్సెప్షన్ క్రియేటెడ్ ఇవన్నీ. ఇది హైరార్కీ అన్నమాట, ఓకేనా. ఇది క్లారిటీ ఉందా? థ్రోబుల్ కింద ఎర్రర్స్ ఉంటాయి, ఎక్సెప్షన్స్ ఉంటాయి. ఎక్సెప్షన్ లో మళ్ళీ రన్ టైం ఉంటుంది, ఐఓ ఎక్సెప్షన్ ఉంటుంది. రన్ టైం అన్చెక్డ్ అంటాం, ఐఓని చెక్డ్ అంటాం. ఈ చెక్ కి అన్చెక్డ్ కి చాలా డిఫరెన్సెస్ ఉంటాయి నువ్వు కోడ్ రాసేటప్పుడు, ఓకేనా. అది నేను చెప్తాను. అంటే ప్రతిసారి మళ్ళీ మనము ఎక్స్టెండ్స్ ఎక్సెప్షన్ అని రాసుంటాం కదా, త్రోస్ ఎక్సెప్షన్ అనేసి. త్రోస్ ఎక్సెప్షన్ అనేది ఖచ్చితంగా చెక్డ్కి ఇస్తాం. నువ్వు రన్ టైం కి చాలా సింపుల్ గా ఉంటుంది అనమాట. ప్రతిదానికి వెళ్ళి ఎక్స్టెండ్స్ ఎక్సెప్షన్ అని పెట్టేది, త్రోస్ అనేసి సంథింగ్ పెట్టేది అంతా ఏమి ఉండదు. అది చెప్తాను క్లియర్ గా. దీనికి చాలా రన్ టైం కి కొన్ని ఆ దానికి రన్ టైం ఎక్సెప్షన్ కి కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి కోడ్ రాసే దాంట్లో, ఏంటని నేను చూద్దాం, ఓకేనా. ఇది ఓకే. ఆ సింటాక్స్ చూపించాలి ఫస్ట్ మీకు. మన డైరెక్ట్ గా దీనికి వెళ్ళిపోయాము. ఫస్ట్ ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తుంటే ఫ్లాట్ వచ్చేది. ఇవన్నీ వ్యాలిడ్ అనమాట. ఫస్ట్ ఒక ట్రై బ్లాక్ ఉంది, దాని నుంచి ఒక క్యాచ్ బ్లాక్ పెట్టాం, ఓకేనా. ఇది ఒక మెథడ్, అంటే ఇది ఒక సింటాక్స్, నార్మల్ సింటాక్స్ మనం రాసేది ప్రతిసారి ట్రై క్యాచ్. నెక్స్ట్ ట్రై పెట్టుకోవచ్చు, క్యాచే లేకుండా ట్రై తర్వాత ఫైనల్లీ పెట్టుకోవచ్చు. ట్రై ఫైనల్లీ, క్యాచ్ బదులు ఫైనల్లీ పెట్టుకొని ట్రైలో ఒక ఏ స్టేట్మెంట్స్ అయితే మనకి ఎక్సెప్షన్ క్రియేట్ అవుతాయో దాన్ని లోపల పెట్టేస్తాం. ఫైనల్ యూస్ చేసుకొని ఖచ్చితంగా ఏం ఎర్రర్ జరిగినా ఏం జరగకపోయినా ఒక పర్టికులర్ కోడ్ కానీ ఒక లైన్ ఆఫ్ స్టేట్మెంట్ కానీ ప్రింట్ అవ్వాలంటే ఫైనల్ లో పెట్టుకుంటాం, ఓకేనా. నెక్స్ట్ ట్రై రాసుకున్నాను, ట్రై తర్వాత క్యాచ్ ఫైనల్, సారీ ట్రై బ్లాక్ లోపల నేను మళ్ళీ ఏం చేశానంటే ఇంకో ట్రై బ్లాక్ పెట్టాను. ఈ ట్రై క్యాచ్ ఫైనల్లీ ఇవి అవుటర్ అనమాట, ఓకేనా. ఇవన్నీ సపరేట్ ట్రై క్యాచ్ ఫైనల్లీ రాసుకున్నాను. మళ్ళీ ఫస్ట్ రాసిన ట్రై లోపల ఏం చేసిన అంటే ఒక ట్రైని, క్యాచ్ ని, ఫైనల్లీ మళ్ళీ లోపల ఇన్నర్ రాసుకున్నాను అనమాట, లోపల ఇన్నర్ బ్లాక్ ట్రైలో, ఓకేనా. ఆ తర్వాత ట్రై ఉంది, క్యాచ్ ఉంది, ఫైనల్ ఉంది, ఇవన్నీ అవుటర్ అనమాట. ఈ క్యాచ్ బ్లాక్ ఉంది కదా చూసావా, ఇందాక రాసానే క్యాచ్ బ్లాక్ లోపల మళ్ళీ నేను ఏం చేశాను, ట్రై రాశాను, క్యాచ్ రాశాను, ఫైనల్లీ రాశాను. ఇది వ్యాలిడ్, ఓకేనా. ఆ తర్వాత అంటే ఏం లేదు, ఫస్ట్ ట్రై క్యాచ్ ఫైనల్లీ అనేది ఈ మూడిట్లో కామన్ ఉంటది. దాని లోపల ట్రై క్యాచ్ ఫైనల్లీని ఫస్ట్ ట్రై లో పెట్టాను, సెకండ్ క్యాచ్ లో పెట్టాను, ఫైనల్ దాంట్లో వచ్చి ఫైనల్లీ దాంట్లో పెట్టాను. ట్రై క్యాచ్ ఫైనల్లీ ఇవన్నీ అవుటర్. ఇది ట్రై క్యాచ్ ఫైనల్లీ అవుటర్ అయితే ఫైనల్ దాంట్లో ట్రై క్యాచ్ ఫైనల్లీ మళ్ళీ సెట్ చేసుకున్నాను. నువ్వు దాని లోపల మళ్ళీ ఎన్నిసార్లు వెళ్ళొచ్చు. ఇప్పుడు నేను ఏం చేశాను, ట్రై క్యాచ్ ఫైనల్లీ వాడుకున్నానా, దీని లోపల ట్రై క్యాచ్ మొత్తం బ్లాక్ దీనిలో వాడాను కదా, ఈ రెండు కూడా వ్యాలిడ్ అవుతాయి. ఇప్పుడు ఈ పోర్షన్ తీసుకెళ్లి నేను ఇక్కడ క్యాచ్ లో పెట్టుకుంటాను, క్యాచ్ లోపల వాళ్ళు ట్రై క్యాచ్ వాడుకోవచ్చు, నీకు నచ్చినట్టు వాడుకోవచ్చు, బట్ ఈ ప్యాటర్న్స్ ఇలాగ ఉండాలి దాని అవుటర్, ఓకేనా. అర్థం కాలేదా? నెక్స్ట్ ఇన్వాలిడ్ చూపిస్తా. ఇవన్నీ వ్యాలిడ్వి. ఇన్వాలిడ్ ఏంటంటే ట్రై బ్లాక్ ఒకటే ఉండకూడదు అంట, ఓకేనా. ట్రై ఉంటే దాని కింద క్యాచ్ కానీ ఫైనల్లీ కానీ ఉండాలి, ఓకేనా. క్యాచ్ బ్లాక్ ఒకటే ఉండకూడదు, అలాగే ఫైనల్లీ బ్లాక్ ఒకటే ఉండకూడదు. మళ్ళీ ట్రై లేకుండా క్యాచ్ ఫైనల్లీని కూడా రాయకూడదు. ట్రైకి అయితే ట్రై పైన తర్వాత ఫైనల్లీ రాసుకోవచ్చు, కానీ ట్రై లేకుండా క్యాచ్ తర్వాత ఫైనల్లీ ఒకటే రాయకూడదు, ఓకేనా. ఇవి ఇన్వాలిడ్ సింటాక్స్. ఒకసారి ఇది చూద్దాం ఎలా అయింది.
త్రో, ఇట్ ఈస్ యూజ్ టు రీత్రో అండ్ ఎక్సెప్షన్ ఆబ్జెక్ట్. ఓకేనా, మనం ఇందాక ఒక ఎక్సెప్షన్ క్లాస్ క్రియేట్ చేసుకుని దాని ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఆ రెఫరెన్స్ ని త్రో ద్వారా త్రో చేసాం. ఇది దేనికి? ఇట్ విల్ ప్రెసెంట్ ఇన్సైడ్ ద మెథడ్. ఓకేనా, త్రో అన్నది మెథడ్ లోపలే రాస్తాం కదా ప్రతిసారి త్రో అన్నది. ఓకేనా, నెక్స్ట్ ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ రీథ్రోయింగ్ అండ్ ఎక్సెప్షన్ ఆబ్జెక్ట్. ఓకేనా, ఆ ఎక్సెప్షన్ ఆబ్జెక్ట్ ని రీథ్రో చేయడానికి యూజ్ చేస్తాం త్రో. త్రోస్ ఇట్ ఈస్ యూజ్డ్ టు గివ్ వార్నింగ్ టు ద కాలర్ మెథడ్. కాలర్ మెథడ్ కి వార్నింగ్ పంపిస్తుంది. నెక్స్ట్ ఇట్ విల్ బి ప్రెసెంట్ ఇన్ ద మెథడ్ సింటాక్స్ లో రాస్తాం. ఇది మెథడ్ సింటాక్స్ రాసి అక్కడ రాస్తాం త్రోస్ అని ఇచ్చి సంథింగ్ ఒక ఎక్సెప్షన్ ఏదో మెన్షన్ చేస్తాం. నెక్స్ట్ ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ డక్కింగ్ అండ్ ఎక్సెప్షన్. డక్కింగ్ అండ్ ఎక్సెప్షన్ అంటే ఓన్లీ త్రోసే పెడతాం, త్రో చేయకుండా. మళ్ళీ రీథ్రోయింగ్ అండ్ ఎక్సెప్షన్ ఆబ్జెక్ట్ చేయడానికి కూడా దాంట్లోనే వాడతాం. రెండిట్లో త్రోస్ వాడతాం. ఓకేనా, ఇక్కడ ఏమైనా డౌట్ ఉందా వీటిలో? నీకు లత ఏమైనా డౌట్ ఉందా? నేను ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్ ని త్రో చేశాను. ఓకేనా, ఒక ఆబ్జెక్ట్ ని త్రో చేశాను. నవ్వద్దు చెప్పు. ఒక ఆబ్జెక్ట్ ని త్రో చేశాను, అర్థమైందన్నా కదా. ఇప్పుడు త్రోస్ అనేసి వాడాలా వాడకూడదా? రీత్రో చేసేదాన్ని త్రో వాడాలా? ఇప్పుడు క్లాస్ ఉంది. ఓకేనా, ఒక ఎక్సెప్షన్ ని త్రో చేస్తాను. ఒక ఆబ్జెక్ట్ ఏంటి త్రో కీవర్డ్ ఎక్కడ వాడతాం? మెథడ్ లోపల వాడతాం. ఒక మెథడ్ ఉంది, ఆ మెథడ్ లోపల త్రో అని రాసాను. త్రో ఎక్సెప్షన్ ఆబ్జెక్ట్ ని త్రో చేస్తున్నాను. ఓకేనా, ఇది ఈ మెథడ్ ఒకటి ఉంది కదా, ఈ మెథడ్ పక్కన త్రోస్ అని వాడి ఆ ఎక్సెప్షన్ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. త్రోస్ ఎక్సెప్షన్ అని త్రోస్ అండ్ ఎక్సెప్షన్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి చేయాలి. అర్థం కదా. త్రోస్ అని వాడాలా? నా క్వశ్చన్ ఏంటంటే డక్కింగ్ అన్న దానికి త్రో అవసరం లేదు. ఓకేనా, త్రో అని చెప్పి ఆబ్జెక్ట్ ని నేను త్రో చేయను. ఏది ఎక్సెప్షన్ ఆబ్జెక్ట్, జస్ట్ త్రోస్ అనేది ఎక్సెప్షన్, త్రోస్ ఎక్సెప్షన్ పెట్టుకుని నేను అది కంప్లీట్ చేసేయగలుగుతా. దాన్ని డక్కింగ్ అంటాం. వన్ ఆఫ్ ది వే, థర్డ్ వే. నేను చెప్పేది రీత్రో చేస్తాను చూసావా. రీత్రో అంటే ఏంటి? త్రో అన్న కీవర్డ్ ఉంటుంది, త్రోస్ కాదు. త్రో అన్న కీవర్డ్ మెథడ్ లోపల వాడతాం. త్రో అని పెట్టి ఆ ఎక్సెప్షన్ ఆబ్జెక్ట్ ని మనం త్రో చేస్తాం. ఓకేనా, అప్పుడు చేసినప్పుడు ఈ మెథడ్ పక్కన త్రోస్ ఎక్సెప్షన్ అని పెట్టాలా పెట్టకూడదా? అది నా క్వశ్చన్. పెట్టాలా? పెట్టాలా? ఇందాక పెట్టకూడదు అన్నావు. పెట్టాలా పెట్టకూడదు? క్లియర్ గా చెప్పు. పెట్టాలా? పెట్టాలా? కాదు, తప్పు. పెట్టకూడదు. పెట్టాలి. ఓకేనా, అదే చెప్తున్నా ఇక్కడ. ఇది త్రోస్ అనే రెండిట్లో పార్టిసిపేట్ చేస్తుంది. డక్కింగ్ అనే దానికి త్రో అవసరం లేదు కాబట్టి డక్కింగ్ దాంట్లో త్రోస్ యూజ్ అవుతుంది. నెక్స్ట్ రీథ్రోయింగ్ లో కూడా ఇది ఇన్వాల్వ్ అవుతుంది అని చెప్తుంది. రీథ్రోయింగ్ లో కూడా ఖచ్చితంగా రీథ్రోయింగ్ దేనికి వాడతాం? రీథ్రో చేసేది త్రో కీవర్డ్ కదా మెథడ్ లోపల పెట్టి. అక్కడ కూడా ఆ మెథడ్ కి త్రోస్ అని పెట్టి ఏం ఎక్సెప్షన్ అయినా మెన్షన్ చేయాలి, లేదంటే పర్టికులర్ కస్టమ్ యూజర్ డిఫైన్ పెడితే దాన్ని మెన్షన్ చేయాలి. ఓకేనా, సో దానికోసం అడిగా. ఓకే, టైం ఎంత? మనం ఎన్ని గంటలు స్టార్ట్ చేసాం? 10 కదా, ఇంకా చాలా టైం ఉంది. అయిపోయింది 9:30కి స్టార్ట్ చేసినామా? ఓకే, లేదు 10 కి స్టార్ట్ చేసాం. 10 కి నన్ను కన్విన్స్ చేస్తున్నారు మీరు. నాకు డౌట్ వచ్చింది 9 కి ఎప్పుడు స్టార్ట్ చేసి 10 కదా ఏం బోర్ కొడుతుందా ఈ ఎక్సెప్షన్స్ క్లాస్? కొంచెం ఊరికే జోక్ చేద్దాం అనిపించి చేసామంటే. కాదు, ఈ క్లాస్ మిస్ మన జోక్ అయిపోతాం ఇంటర్వ్యూలో. జాగ్రత్త, ఎక్సెప్షన్స్ ఖచ్చితంగా అడుగుతాడు క్వశ్చన్. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. ఖచ్చితంగా ఎక్సెప్షన్స్ అడుగుతాడు. మాక్సిమం జావా దాంట్లోకి వెళ్తే, పైథాన్ ఏమో నేను ఇంటర్వ్యూ లేదు కానీ జావా దాంట్లోకి వెళ్తే మాత్రం ఎక్సెప్షన్స్ మీద ఖచ్చితంగా క్వశ్చన్స్ పడతాయి. ఒక యూజర్ డిఫైన్ అడిగినాడా? ఏం క్వశ్చన్ అడిగా నేను? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ త్రోస్ అండ్ త్రో? ఇప్పుడు చెప్తే తెలుస్తుంది అన్నావు. వింటే కదా త్రో అని త్రోస్ చెప్తే అన్నట్లేదు. నువ్వు వాడతావా వాడమని అడిగాను. అందుకే అవన్నీ సెలెక్ట్ అయినానా లేదా? వాడు కూడా అట్లే తెలియకుండా సెలెక్ట్ అయిపోయింటాడు. అందుకే నేను సెలెక్ట్ చేసింది. రికార్డ్ అవుతుంది, సారీ. అంటే కొంచెం క్లారిటీగా చూసుకో. ఏమో వాడలాంటి నెక్స్ట్ ఇంటర్వ్యూ తగలకపోవచ్చు. అందరు మీలాంటి వాళ్ళు ఉండరు సార్, మంచి వాళ్ళు కూడా ఉంటారు. ఓకే, ఇదన్నమాట. మన సింటాక్స్ చూసాం, హైరార్కీ చూసాం.
లాస్ట్ ఈ ఏటీఎం దాన్ని చూసే ముందు నేను డిఫరెంట్ గా నేను ప్రాక్టీస్ చేసిన కోడ్ని చూద్దాం, ఓకేనా? అది మీకు చాలా యూజ్ అవుతుంది. ఇప్పుడు వరకు చూసింది ఒకటి డిఫరెంట్ అయితే నేను ఇప్పుడు చెప్పబోయే డిఫరెంట్ ఎగ్జాంపుల్స్. దీనిలో రాసిన ఒక్కొక్కసారి ఒకటి క్రియేట్ చేస్తాను. మల్టీ థ్రెడింగ్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. ఇది నేను ఇంటర్వ్యూస్ ముందు ప్రిపేర్ అయ్యడం అంటే వెళ్లే ముందు జస్ట్ చూసుకుంటాను అనమాట, ఏమేమి ఉన్నాయి ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్స్ లో, జస్ట్ ఒక ఏమేమి పనికొస్తుంది అన్నట్లు. దీనిలో ఏమి ఇచ్చినాను, ఒక ఫస్ట్ నార్మల్ కోడ్ చూడంగానే ఏం జరుగుతుందని చూసేటప్పుడు మెయిన్ మెథడ్ చెక్ చేస్తాం, కరెక్టా? ఇక్కడ అసలు మెయిన్ మెథడ్ ఉందా? దీంట్లో మెయిన్ మెథడే రాయలేదు, బట్ ఇది మెయిన్ మెథడ్ ఉండేది యాక్చువల్లీ. స్టాటిక్ స్టాటిక్ స్టాటిక్. ఇప్పుడు ఇది రన్ అవుదా ఈ ప్రోగ్రామ్? ఎవరైనా చెప్తారా? మెయిన్ మెథడ్ లేదు దీంట్లో. ఈ మెథడ్ నేను రన్ చేస్తే రన్ అవుదా? యాక్చువల్లీ రన్ అవుతుంది. ఇక్కడ మెయిన్ మెథడ్ నేను పైన రాస్తున్నా, మీరు ఎక్కడ చూస్తున్నారు మెయిన్ మెథడ్ ఉందా లేదా అని? మెయిన్ మెథడ్ ఉంది కదా దీంట్లో, ఓకేనా? ఫస్ట్ కంట్రోల్ ఒక ప్రోగ్రామ్ చూస్తుంటే దాంట్లో మెయిన్ మెథడ్ ఎక్కడ ఉందని ఫస్ట్ చెక్ చేయాలి, ఓకేనా? నేను నార్మల్ గా మీకు జస్ట్ చెప్తున్నా, సజెషన్ ఇస్తున్నా. ఒక ప్రోగ్రామ్ రన్ అవుదా అంటే ఫస్ట్ మెయిన్ మెథడ్ ఉందా చూసుకోవాలి. మెయిన్ మెథడ్ ఉందా, ఫస్ట్ కంట్రోల్ యాక్సెస్ వెళ్ళేది మెయిన్ మెథడ్ కి, వెళ్ళి మెథడ్ 1 ని కాల్ చేస్తుంది. మెథడ్ 1 అనేది కాల్ అవుతుంది. మెథడ్ 1 ఇక్కడ ఉంది, ఓకేనా? దీని లోపలికి వెళ్ళి మళ్ళీ దీని లోపల మెథడ్ 2 ని కాల్ చేస్తుంది. మెథడ్ 2 ఇక్కడ ఉంది. ఈ మెథడ్ 2 లోపల ఏం చేశానంటే స్ట్రింగ్ ఎస్టీఆర్ ఈక్వల్ టు నల్ అని ఇచ్చా, ఓకేనా? ఇప్పుడు ఈ ఎస్టీఆర్ అన్న వేరియబుల్ లో నల్ అనేది ఉంది వాల్యూ, ఓకేనా? మళ్ళీ ఈ స్ట్రింగ్ నల్ అయినప్పుడు దాని లెంత్ నేను ప్రింట్ చేయి అని చెప్తున్నా, ఎస్టీఆర్ డాట్ లెంత్, ఓకేనా? ఎప్పుడు ఇలాగా నల్ అనే అవుట్పుట్ వస్తే మనకి ఒక ఎక్సెప్షన్ క్రియేట్ అవుతుంది, దాన్ని నల్ పాయింటర్ ఎక్సెప్షన్ అంటాం, ఓకేనా? అవుట్పుట్ గా నల్ అని వస్తే అప్పుడు ఆ సిస్టమ్ రైస్ చేసే ఎక్సెప్షన్ ని నల్ పాయింటర్ ఎక్సెప్షన్ అంటాం, ఓకేనా? ఇవి నార్మల్ గా ప్రతి మెథడ్ లో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అని మెయిన్ మెథడ్ లో ఉంది, మెథడ్ 1 లో ఉంది, మెథడ్ 2 లో ఉంది అని చెప్తున్నాను, ఓకేనా? ఇక్కడ నుంచి రైజ్ అయిన దాన్ని ఏమంటాం అంటే నల్ పాయింటర్ ఎక్సెప్షన్, ఓకేనా? ఇది ఈ లైన్స్ ఆఫ్ ఇది ఇక్కడ ఈ లైన్స్ మొత్తాన్ని ఏమన్నాను నేను అంటే ఈ మొత్తం ఎక్సెప్షన్ చెక్ చేస్తుంది, ఓకేనా? రన్ టైమ్ సిస్టమ్ అనేది ఒకటి ఉంటుంది. ఎక్సెప్షన్ రైజ్ అయింది ఎక్కడ? ఈ మెథడ్ 2 లో. ఫస్ట్ వెళ్ళి మెథడ్ 2 లో రైజ్ అయిందా, మళ్ళీ మెథడ్ 1 కి వచ్చింది, అక్కడ ఏమన్నా హ్యాండిల్ చేసామని మెథడ్ 1 లో చూసింది, ఓకేనా? ఈ మెథడ్ 1 ని దేని కాల్ చేస్తుంది, మళ్ళీ మెయిన్ మెథడ్ కాల్ చేస్తుంది, ఇక్కడ ఏమన్నా హ్యాండిల్ చేస్తుందో చెక్ చేసుకుంటూ వచ్చింది, ఓకేనా? ఇలా చూడాలి ఎక్సెప్షన్ ఎక్కడి నుంచి ఎక్కడెక్కడికి కాల్ అయితే వెళ్తుంది, చెక్ చేస్తే వెళ్తుంది అనేసి వీటిలో చూసుకోవాలి మీరు. ఇక్కడ లైన్స్ తో పాటు ఇచ్చినారు. 16 దగ్గర ఏముంది, ఇక్కడ రైజ్ అయింది ఫస్ట్, ఓకేనా? మెథడ్ 2 లో. నెక్స్ట్ 10 లైన్ ఆఫ్ 10 లో ఏముంది, ఇక్కడ కాల్ చేస్తుంది మెథడ్ 2 ని, ఏది మెథడ్ 1 కాల్ చేస్తుంది, ఇక్కడ చెక్ చేసింది, ఓకేనా? ఆ తర్వాత లైన్ 5 లో మెథడ్ 1 అంటే ఈ మెథడ్ ని ఇది ఇక్కడ కాల్ చేసింది అనమాట. ఈడేమన్నా ట్రై క్యాచ్ యూస్ ఏదైనా ఎక్సెప్షన్ యూస్ చేసుకొని దీన్ని హ్యాండిల్ చేశారని చెక్ చేస్తుంది అనమాట, సరేనా? ఇలా చెక్ చేసుకోవాలి. ఆ తర్వాత దాన్ని హ్యాండిల్ చేస్తున్నాం మళ్ళీ. ఇక్కడ సేమ్ ట్రై క్యాచ్ యూస్ చేసుకున్నా, ఎక్కడ ఎర్రర్ వచ్చింది, ఫస్ట్ కోడ్ 17 లో వచ్చింది. 17 లో దాని లెంత్ ప్రింట్ చేయని చెప్పింది ఫస్ట్ మిస్టేక్ అక్కడ, ఎందుకంటే నల్ అన్న వాల్యూ ఉన్నదాన్ని ప్రింట్ చేయమంటున్నారు లెంత్ ని, ఓకేనా? అక్కడ స్టార్ట్ అయింది. నెక్స్ట్ 10 కి వెళ్ళింది. 10 లో ఏముంది, ఈ మొత్తం మెథడ్ ఉన్నది 10 లో కాల్ అవుతుంది, ఇది మెథడ్ 2 కాల్ చేసే మెథడ్ దగ్గర పోయి చెక్ చేస్తుంది. ఆ తర్వాత 5 కి వెళ్ళింది. 5 కి వెళ్ళి చూసింది, ఎందుకు ఈ కాల్ చేసే మెథడ్ ని మెథడ్ 1 ని ఈ మెథడ్ 1 ని ఈ మెయిన్ మెథడ్ కాల్ చేస్తుంది కాబట్టి నాకు చెక్ చేసుకుంటూ వెళ్ళింది. చెక్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు దీని ఏమైనా ఎక్సెప్షన్ హ్యాండిల్ చేస్తున్నారా అని చూసి, చేస్తున్నారు కదా ట్రై క్యాచ్, ఓకే. ఎక్సెప్షన్ హ్యాండిల్ చేస్తే ఆ ఎక్సెప్షన్ హ్యాండిల్ చేయడానికి ఏం పెట్టున్నారు,
ప్రింట్ స్టాక్ ట్రేస్ అని పెట్టున్నా. ఓకేనా, స్టాక్ ట్రేస్ ప్రింట్ చేస్తే ఈ మొత్తం ట్రేస్ మనం ఇందాక నుంచి నేను చేసిన ప్రింట్ స్టాక్ ట్రేస్ ఇవ్వకుండా గెట్ స్టాక్ ట్రేస్ ఏదో ఇస్తాను అప్పటి నుంచి. అందువల్ల ఒక ఆబ్జెక్ట్ పెడుతుంది. ప్రింట్ స్టాక్ ట్రేస్ అంటే ఈ ట్రేస్ మొత్తం వస్తుంది అనమాట. ఓకేనా, ఓకే ఓకే, ఒక సెకండ్ ఇవ్వండి. సారీ, మళ్ళీ మిమ్మల్ని వెనక్కి తీసుకెళ్తున్నా అయిపోయిందన్న టాపిక్ నుంచి. ఒకే ఒక సెకండ్, జస్ట్ ఒకే ఒక ట్రై చేసుకొని వస్తాను. ప్రింట్ స్టాక్ ట్రేస్ బ్యాంక్ లాంచర్, ఇక్కడ దీని ప్లేస్ లో గెట్ మెసేజ్ ప్లేస్ లో డాట్ ప్రింట్ స్టాక్ ట్రేస్ ఇచ్చాను, రన్ చేస్తాను. నాకు ఆ రెడ్ లైన్స్ తో ఎక్కడ ట్రేస్ అయితే వచ్చింది కదా, అది ప్రింట్ అవ్వాలి నాకు యాక్చువల్లీ. ఓకే, ఇప్పుడు వచ్చిందా ప్రింట్ స్టాక్ ట్రేస్ అని? ఇందాక నేను చెప్పాను గుర్తుందా, నేను ఇక్కడ వచ్చి దీనికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి నాకు అవసరం లేదు, నాకు ఇలాగ రావాల్సిన అవసరం లేదు, బట్ నాకు ప్రింట్ అనేసి నేను ఇవ్వాలనుకోవట్లేదు, సిస్టమ్ డాట్ ప్రింట్ అని ఇవ్వకుండా ఎక్కడ మీ లైన్స్ ఆఫ్ కోడ్ లో మీరు వెళ్ళారనుకోండి ప్రాజెక్ట్ లోకి, ఎక్కడ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అనేది వర్స్ట్ కేసులో వాడతారు. అది సోది, ఇంకా ఏదో అలాగ ప్రింట్ అనే వాడకూడదు అనమాట. అది ఏదైనా ప్రింట్ అవ్వాలి యూజర్ కంటే లాగర్స్ అని అంటాం, SL4J SLF4J అనేసి ఇవి అంటారు, log4j ఇవనేసి కొన్ని ఉంటాయి అనమాట. లైక్ దాన్ని ఎలా చెప్పాలి, నాకు ఇప్పుడు కరెక్ట్ గా టర్మ్స్ స్ట్రైక్ అవ్వట్లేదు, చాలా గ్యాప్ వచ్చిన వల్ల. ఆ లాగర్స్ యూజ్ చేసుకొని యూజర్ కి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. ఓకేనా, నువ్వు కానీ వెళ్ళిపోయి కోడ్ చేస్తున్నావు అంటే ఎక్కడ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అనేసి చిన్న పిల్లలలాగా అయితే ఎప్పుడు చేయవు. ఓకేనా, అక్కడ లాగ్స్ యూజ్ చేసుకొని లాగర్స్ యూజ్ చేసుకొని ప్రింట్ చేస్తాం, ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం. ఓకేనా, నేను ఇక్కడ కూడా సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అని ఎలిమినేట్ చేయడానికే చూసా. ఇక్కడ నేనేం చేద్దాం అనుకున్నా, ఇన్వాలిడ్ క్రెడెన్షియల్స్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది అసలు ఈ మెసేజ్? ఇన్వాలిడ్ క్రెడెన్షియల్స్ అన్నది ఇక్కడ రిటర్న్ చేస్తాను చూసావా, ఇది ట్రిగర్ అయినప్పుడు ఇన్వాలిడ్ క్రెడెన్షియల్స్ అని అక్కడి నుంచి వచ్చింది అనమాట. నేను ఇన్వాలిడ్ క్రెడెన్షియల్స్ ఫ్రమ్ కస్టమ్ ఎక్సెప్షన్ దగ్గర నుంచి వచ్చింది అనుకున్నాను. ఇక్కడ నుంచి ఈ మెసేజ్ ప్రింట్, ఈ మెసేజ్ అనమాట ప్రింట్ అవడానికి రీజన్ అది చెప్తున్నా. ఒకసారి రన్ చేసి చూపిస్తా, అదేనా కాదని మీ క్లారిటీ కోసం ఇంకోసారి రాస్తున్నారు. చూసారా, ఇన్వాలిడ్ క్రెడెన్షియల్స్ ఫ్రమ్ ఎక్సెప్షన్. నువ్వు ఏదైతే ఒక స్ట్రింగ్ ని అక్కడ రిటర్న్ అవుతుందని చెప్పావో, ఆ రిటర్న్ అయ్యేది వచ్చి మనకి ఇక్కడ ఈ లాక్స్ లో వస్తుంది అనమాట, కన్సోల్ లోనే ప్రింట్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ ఇది క్లారిటీ వచ్చిందా? నేను ఇక్కడ స్టక్ అయ్యాను, నాకు ఒక సాటిస్ఫాక్షన్ లేదు ఈ కోడ్ లో, సంథింగ్ ఏది ప్రింట్ అవ్వాలో నాకు అనేసి చెప్పాను కదా ఇందాక, ఇదే ఆ పాయింట్. ఓకేనా, నాకు ఇలా కావాలి, ఎందుకంటే నేను ఆ స్టాక్ లోని ఇలాగా ప్రింట్ చేద్దాం అనుకుంటున్నా ఆ ట్రేస్ ని మొత్తాన్ని. ఓకేనా, స్టాక్ లో జరుగుతుంది మొత్తం, ఒక యాక్టివేషన్ రికార్డ్ క్రియేట్ అవుతుంది ఇవన్నీ చెప్పాను కదా. మీరు ప్రీవియస్ క్లాసెస్ మళ్ళీ చూడాలి అంటే నోట్స్ చూడండి. ఓకేనా, యాక్టివేషన్ రికార్డ్ అన్ని చెప్పా, నా నోట్స్ కూడా మీకు ఇచ్చా. ఎందుకంటే ఇది మనం వెళ్ళేటప్పుడు ఎక్స్పీరియన్స్డ్ గా వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఇవి ఎక్కువ అడుగుతారు అనమాట, డీప్ గా అడుగుతారు. ఎవడు ప్యాలెండ్రోమ్ రాయి, అనగ్రామ్ రాయి, ఇవేం అడగరు. ఇలా ఈ లాక్స్ వచ్చింది, ఏం జరుగుతుంది, యాక్టివేషన్ రికార్డ్ అంటే ఏంటి, స్టాక్ బ్లాక్ లో ఏం జరుగుతుంది, స్టాక్ ట్రేస్ ఇప్పుడు రాశాను నేను ఇక్కడ ప్రింట్ స్టాక్ ట్రేస్ అని, దానికి ఒక రీజన్ ఏంటి, ఏం చేస్తుంది, ఇవే ఇలాగ ఉంటాయి క్వశ్చన్స్. ఒకవేళ వెళ్తే ఏమో నాకు తెలియదు ఇప్పుడు ఎలాగుందో అనేసి, ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఎలాగ అడుగుతారు అనేసి. బట్ నేను ఎక్స్పీరియన్స్ చేసిన దాని వరకు కొంచెం ఇలాగే ఉంటాయి క్వశ్చన్స్, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్స్ మీద వెళ్తాయి, ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ ఉంటుంది, ఇంత లైన్స్ ఆఫ్ కోడ్ రాయా నువ్వు ఇంక మీద వెళ్తే. అందరూ చెప్తుంటారు పైథాన్ సూపర్, జావా ఇంత లైన్స్ ఆఫ్ కోడ్ రాస్తారని. మనం ఇది స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఇలా రాస్తున్నాం. ఓకేనా, ఇలా మొత్తం లైన్స్ ఆఫ్ కోడ్ ని ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ రాస్తే టూ లైన్స్ తో మొత్తం అయిపోగొట్టచ్చు. ఇప్పుడు ఇన్ని లైన్స్ రాసిన కోడ్ ని టూ లైన్స్ తో మొత్తం అయిపోతుంది అనమాట. ఓకేనా, వన్స్ మనం ఇవన్నీ అయిపోయి కోర్ జావా అయిపోయిన తర్వాత స్టార్ట్ చేసేది ఫంక్షనల్ ప్రోగ్రామింగ్. ఓకేనా, ఆ ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ లో సింగిల్ లైన్ లో ఫిల్టర్స్, మ్యాప్స్ ఇన్ని ఉంటాయి, డాట్ ఫిల్టర్, డాట్ మ్యాప్ ఇవన్నీ ఉంటాయి. డాట్ అని ఇచ్చుకుంటే ఒక సింగిల్ లైన్ లోనే రాస్తాం మొత్తం. అవే మొత్తం చూసుకుంటుంది, ఇంత లైన్స్ ఆఫ్ కోడ్ చూడు, డాట్ మిన్ అని ఉంటుంది, డాట్ మ్యాక్స్ అని ఉంటుంది, కలెక్టర్స్ అనేసి ఉంటుంది, కలెక్షన్స్ మొత్తం వస్తాయి దాంట్లో, ఇవన్నీ వస్తాయి అనమాట, టూ స్ట్రింగ్ మెథడ్స్ అన్ని. ఓకేనా,
ఎప్పుడు దీన్ని చూసి భయపడుతుంది. జావా ఇంత పెద్ద కోడ్ ఉందంటే నువ్వు ఈ బేసిక్స్ మొత్తం నేర్చుకుంటేనే అవి ఎలా ఫంక్షన్స్ అవుతాయి, అవి ఏ క్లాస్ ఎక్స్టెండ్ అయ్యింటే దాని నుంచి ఏ మెథడ్స్ యూజ్ చేసుకుంటున్నాయి అన్ని మొత్తం క్లారిటీ ఉండడం కోసమే ఇదన్నీ తీసుకెళ్తున్నాను నేను. అది స్టార్టింగ్ చెప్పొచ్చు, అది తెలుసుకుంటే మొత్తం జావా వచ్చినట్టు కాదు. ఓకేనా, వెళ్తాం టాపిక్. ఓకే, యా దీన్ని ఇది ఇప్పుడు నాకు సాటిస్ఫాక్షన్ వచ్చింది ఈ కోడ్ మొత్తంలో. ఓకే, ప్రింట్ స్టాక్ ట్రేస్ నేను ఇక్కడ సిస్టమ్ వాడకుండా ఇక్కడ ఉన్న మెసేజ్ ని నాకు ఈ కన్సోల్ లో ప్రింట్ అవ్వాలి, ఎందువల్ల యూజర్ కి ఇలాగా ఎందుకు ఎర్రర్ వచ్చింది అనేసి. ఓకేనా, యా ఫైన్. ఇది అర్థమైంది కదా మీకు, క్లియర్ కదా ఇక్కడ? ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇలాగా మనకి కన్సోల్ ప్రింట్ ఇవ్వాలంటే మన క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్ ని యూజ్ చేసుకొని ప్రింట్ స్టాక్ ట్రేస్ అని పెట్టండి. ఓకేనా, నేను ఈ కోడ్ మీకు ఇస్తాను ప్రాక్టీస్ కోడ్ ఫైల్లో. నెక్స్ట్ యా ప్రింట్ స్టాక్ ట్రేస్ అని పెట్టాను, దీన్ని రన్ చేద్దాం ఇది ఒకసారి. ఇక్కడ ఇప్పుడు ఈ ఎక్సెప్షన్ హ్యాండిల్ చేస్తాం. ట్రై బ్లాక్ లో ఏదైతే మనకి క్రియేట్ అవుతుందో, ఏదైతే మనకి రీజన్ అవుతుందో ఎక్సెప్షన్ ఆబ్జెక్ట్ క్రియేట్ అవడానికి, ఆ కోడ్ అంతా ట్రై బ్లాక్ లో పెట్టాను. నెక్స్ట్ క్యాష్ లో నల్ పాయింటర్ ఎక్సెప్షన్ అయితే ఒకవేళ ఇది మనకి దాని ఒక ట్రేస్ ప్రింట్ చేసే ఇచ్చాము. ఒకవేళ జనరిక్ ఇదేంది ఇది ఒకసారి ఎవరైనా చెప్తారట కానీ ఇదేం బ్లాక్, ఇదేం బ్లాక్? పైనది కస్టమా ఏమో గుర్తులేదు, కింద జనరిక్, పైనది స్పెసిఫిక్ క్యాష్ బ్లాక్. ఇది వచ్చి కస్టమ్ క్యాష్ బ్లాక్. ఓకేనా, సారీ కస్టమ్ అంటున్నా, ఇది జనరిక్ క్యాష్ బ్లాక్, ఇది స్పెసిఫిక్ క్యాష్. ఓకేనా, ఇలాగ హ్యాండిల్ అవ్వాలని ఇచ్చాను. దీని లోపల ఇవన్నీ ఏంది, ఈ ఎర్రని హ్యాండిల్ చేయడానికి. ఓకేనా, నెక్స్ట్ ఈ మెథడ్ 2 ని కాల్ చేస్తుంది, మెథడ్ 1 కాల్ చేస్తుంది. సారీ, మెయిన్ మెథడ్. ఓకేనా, ఫస్ట్ మెయిన్ మెథడ్ యాక్సెస్ వస్తుంది. ఓకేనా, ఇవన్నీ చూసుకుంటూ వస్తుంది. ఇక్కడ ఎర్రర్ ట్రిగర్ అయింది కాబట్టి దానికి ఏమేమి కావాలో అవన్నీ, అంటే ప్రింట్ స్టాక్ ట్రేస్ ఇవి మొత్తం ప్రింట్ అయిపోయింది, ఈ ట్రేస్ మొత్తం ప్రింట్ అయిపోయింది. దీన్ని హ్యాండిల్ చేసాం కదా ఈ ఎర్రర్ ని, ఆ తర్వాత ఈ ఎక్సెప్షన్ హ్యాండిల్ చేసాం కదా, కాబట్టి నెక్స్ట్ రిటర్న్ వస్తుంది. రిటర్న్ వస్తూ ఈ మెథడ్ 1 లో ఇంకేం మిగిలిపోయింది ప్రింట్ చేయాల్సింది, మెథడ్ 1 ఎండ్ అని ఆ లైన్ ప్రింట్ అయింది ఇక్కడ. ఓకేనా, మళ్ళీ బ్యాక్ యాక్సెస్ వస్తుంది. ఈ మెథడ్ 1 ఫస్ట్ లైన్ ఆఫ్ కోడ్ మొత్తం కంప్లీట్ చేసుకుంటూ వచ్చేసింది కదా, అంటే చూసుకుంటూ వచ్చేసింది, ఈ లైన్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అయిపోయింది. నెక్స్ట్ దాని తర్వాత ఏముంది, ఈ లైన్ లాస్ట్ ప్రింట్ అవుతుంది, మెయిన్ మెథడ్ ఎండెడ్ అని. ఓకేనా, ఫస్ట్ వెళ్ళింది మెథడ్ 1 లోకి వెళ్ళింది, మెథడ్ 1 లోపల ఏముంది, మెథడ్ 2 ఉంది, మెథడ్ 2కి వెళ్ళింది. ఇది మొత్తం కంప్లీట్ చేసుకొని ఈ ఫస్ట్ లైన్ కంప్లీట్ చేసుకొచ్చినట్లు కదా, మెథడ్ 2కి వెళ్ళి మొత్తం రన్ చేసుకొని ప్రింట్ స్టాక్ ట్రేస్ ని మొత్తం చూసుకొని బ్యాక్ వచ్చేసింది. ఇంకొక లైన్ ఈ మెథడ్ లో ఇంకో లైన్ మిగిలింది, దీన్ని ఎగ్జిక్యూట్ చేసి దాన్ని ప్రింట్ చేసింది అంటున్నా. ఓకేనా, ఈ 2 లైన్స్ అయిపోయిన తర్వాత ఈ మెథడ్ 1 మొత్తం కంప్లీట్ అయిపోయినట్టే కదా, ఈ లైన్ ఎగ్జిక్యూట్ అయిపోయినట్టు. ఆ తర్వాత ఈ లైన్ ఏం ప్రింట్ చేద్దాం అనుకున్నా అది ప్రింట్ అయింది అనమాట. ఓకేనా, మిమ్మల్ని చాలా క్వశ్చన్స్ మేబీ నెక్స్ట్ అడుగుతారో తెలియదు కానీ ఎగ్జామ్స్ పెట్టినప్పుడు లైక్ ఆప్షన్స్ ఇచ్చేస్తాడు. ఫస్ట్ ప్రింట్ మెథడ్ 1 ఎండెడ్, మెయిన్ మెథడ్ ఎండెడ్ అలాగే ఇస్తాడు. లేదంటే మెయిన్ మెథడ్ ఎండెడ్ ఫస్ట్ పెట్టి మెథడ్ 1 ఎండెడ్ అని ఫస్ట్ ఏది ప్రింట్ అవుతుంది, ఏ వస్తుంది అనేసి అడుగుతారు అనమాట. అందుకు చెప్తున్నాను నేను ఇన్నిసార్లు, ఎందుకంటే యాక్సెస్ ముందుకెళ్ళి ఏది ప్రింట్ అవుతుంది, రిటర్న్ వచ్చేటప్పుడు ప్రింట్ అవుతా వస్తాయి అన్ని. నువ్వు చెప్పొచ్చు కదా ఇది మెయిన్ మెథడ్, ఫస్ట్ దీని లోపలికి కదా యాక్సెస్ వెళ్ళింది, ఇది కదా ఫస్ట్ ప్రింట్ అవ్వాలి కాదు, ఎందుకంటే మెథడ్ 1 ట్రిగర్ అయింది ఫస్ట్. సో మెథడ్ 1కి వెళ్ళిపోతుంది, అది మెథడ్ 1 లో ఏముంది, మళ్ళీ మెథడ్ 2కి వెళ్ళిపోతుంది, ఇది ప్రింట్ అవ్వదు. ఓకేనా, ఇది మొత్తం సాటిస్ఫై బయటకు వచ్చిన తర్వాత ఫస్ట్ లైన్ ఆఫ్ కోడ్ అయిపోయినట్లు. నెక్స్ట్ ఈ మెథడ్ 1 లో ఏముందో అది నెక్స్ట్ ట్రిగర్ అయ్యేటట్టు. ఓకేనా, ఇది మొత్తం ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత ఈ మెథడ్ 1 తో ఇక్కడ కాల్ చేస్తాం కదా, ఈ మెథడ్ మొత్తం పని అయిపోయింది కాబట్టి ఈ లైన్ అయిపోయినట్టు. నెక్స్ట్ ఇది ప్రింట్ అవుతుంది. సరేనా, అలాగే ఎప్పుడు అందుకే కంట్రోల్ ఫ్లో ని ప్రతిసారి చెప్తున్నా, ఏది ఫస్ట్ ప్రింట్ అవుతుంది, ఏ సెకండ్ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఈరోజు ఒక 10 minutes ఎక్స్ట్రా అండి, ఇది ఊరికి మీకు చెప్పేస్తే అయిపోతుంది. ఎక్సెప్షన్స్ ఈరోజు మళ్ళీ ఊరికే డ్రాగ్ చేసుకోకుండా, లేదంటే ఈ లాస్ట్ ఉన్నాయి చూసారు ఈ 4 ని రేపు చెప్తాను, ఎందుకంటే ఇది చాలా ఫుల్ క్లారిటీతో నేర్చుకోవాలి. ఈ ఎక్సెప్షన్స్, కస్టమ్ ఎక్సెప్షన్స్ క్రియేట్ చేయడం నేను జస్ట్ ఈరోజు చూపిస్తాను, అది రేపు మాత్రం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అది. ఓకేనా, ఈ 4 కానీ మీరే ఓన్ గా చేయగలుగుతారు అంటే, ఒకటి వచ్చి ఎక్సెప్షన్ యూస్ చేసుకునేది, ఇంకోటి వచ్చి రన్ టైం యూస్ చేసుకునేది. ఒకటి కస్టమ్ ఎక్సెప్షన్స్ ఇవి రెండు, ఇది నార్మల్ ఎక్సెప్షన్స్. ఓకేనా, ఇవి కానీ 4 కానీ చేయగలిగారంటే మీకు ఎక్సెప్షన్స్ మొత్తం వచ్చినట్లు. ఓకేనా,
మళ్ళీ మీకు ఇంటర్వ్యూస్ అప్పుడు ఇవి జస్ట్ చూసుకుంటే కూడా చాలు. మిమ్మల్ని ఒక కస్టమ్ ఎక్సెప్షన్ క్రియేట్ చేయండి అంటే మీరు టకటకని క్రియేట్ చేసి చూపించాలి వాట్ ఇస్ ఇన్ కాన్సెప్ట్ యూస్ చేసుకొని. నెక్స్ట్ 3 దీంట్లో ఏముంది, అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్ అనుకుంటా, కరెక్టా? యా, ఇండెక్స్ వచ్చి ఇది మనం ఆల్రెడీ చూసిందే, సేమ్ ప్యాటర్న్. మెథడ్ 1 కాల్ చేస్తుంది, మెథడ్ 1 లోపల మెథడ్ 2 కాల్ చేస్తుంది, మెథడ్ 2 లోపల ఇవి ఉన్నాయి అనమాట. దీంట్లో వచ్చి అరే ఇచ్చున్నాం, అరే ఒక డీటెయిల్స్ ఏమి ఇచ్చినాం, 0, 1, 2. ఇవి వచ్చి ఇండెక్స్ నెంబర్స్, దాని వాల్యూస్ ఏంది 1, 2, 3. ఇండెక్స్ 0లో 1 ఉంది, 1లో 2 ఉంది, 2లో 3 ఉంది. ఓకేనా, ఇవన్నీ ఐ అనేది దాంట్లో ఉంది. దేన్ని అడుగుతున్నాడు, ఇండెక్స్ 3లో ఉన్న దాన్ని ప్రింట్ చేయంటున్నాడు. ఒక నెంబర్ కి ఇచ్చి ఆ నెంబర్ ని ప్రింట్ చేయంటున్నాడు. కాబట్టి ఏమైతుంది, ఒక ఎక్సెప్షన్ క్రియేట్ అవుతుంది. ఎందుకు, ఆ 3 ఇండెక్సే లేదు అక్కడ. ఓకేనా, దాన్నే అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్ అంటాం. ఆ ఎక్సెప్షన్ హ్యాండిల్ చేయాలి కాబట్టి క్యాష్ లో ఫస్ట్ స్పెసిఫిక్ గా ఒకటి ఇచ్చుకున్నాం, అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్ వస్తే ప్రింట్ స్టాక్ ట్రేస్. ఓకే, ఈ స్టాక్ ట్రేస్ అంతా ఏంది, ప్రింట్ అయిందా, అథమెటిక్ ఎక్సెప్షన్ ట్రిగర్, సారీ అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్ ట్రిగర్ అయింది కాబట్టి దాని ట్రేస్ మొత్తం ప్రింట్ అయింది. ఆ తర్వాత ఇది దీనికి వెళ్ళదు, ఇంకా స్పెసిఫిక్ అయిపోయింది కాబట్టి ఇక్కడ నుంచి ఈ మెథడ్ మొత్తం ఫుల్ఫిల్ అయిపోయింది అనేసి ఈ లైన్ ఆఫ్ కోడ్ చెప్పేస్తుంది. ఈ లైన్ ఆఫ్ కోడ్ తర్వాత సెకండ్ లైన్ ఏముంది, మెథడ్ 1 ఎండెడ్ అన్నది, అది ప్రింట్ అవుతుంది. ఇప్పుడు ఈ మొత్తం మెథడ్ 1 లో మొత్తం కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఈ లైన్ ఆఫ్ కోడ్ చెప్తుంది, ఓకే మెథడ్ 1 లో ఉన్నది మొత్తం ఎగ్జిక్యూట్ చేసుకుని వచ్చేసానని. కాబట్టి నెక్స్ట్ లైన్ కి వెళ్తుంది. ఆ లైన్ లో ఏముంది, మెయిన్ మెథడ్ ఎండెడ్ అని ఉంది, సో అది ప్రింట్ అవుతుంది. ఇక్కడికి కోడ్ మొత్తం అయిపోతుంది. నెక్స్ట్ ఫైనల్లీ రన్నర్ అంట, ఫైనల్లీ గురించి ఏదో రాసున్నా కోడ్ ఏంటో. ఇప్పుడు ఒక స్కానర్ ని నల్ అని ఇచ్చుకున్నా, ఓకేనా, జస్ట్ ఒక స్కానర్ ని ఓపెన్ చేస్తున్నా అన్నట్టు. నెక్స్ట్ ట్రైలో వచ్చి స్కాన్ ఈక్వల్ టు న్యూ స్కానర్ సిస్టమ్ డాట్ ఇన్ అని ఇచ్చుకున్నా. ఈ ఇంటీజర్ అంటే ఈ సంథింగ్ ఇన్పుట్ తీసుకెళ్లి నంబర్ అన్న ఒక దాంట్లో ఇచ్చాను. సేమ్ ఇందాక అరే ఇండెక్స్ 0, 1, 2, 3 ఇండెక్స్లే ఉన్నాయి, కానీ 4th ఇండెక్స్ తీసుకుపోయి ఇవ్వాలనుకుంటున్నా. సో అక్కడ ఎక్సెప్షన్ రైజ్ అయింది. ఆ ఎక్సెప్షన్ రైజ్ అయిన దాని వల్ల స్టాక్ ట్రేస్ ప్రింట్ అవ్వాలని పెట్టాను. ఓకేనా, అది ప్రింట్ అయింది, ఎందువల్ల ఎర్రర్ వచ్చింది అంతా అని. ఓకేనా, ఇది ప్రింట్ అయిన తర్వాత ఫైనల్ నేను ఏం పెట్టానంటే బిఫోర్ స్కానర్ క్లోజ్డ్ అని ఒక లైన్ ప్రింట్ చేస్తున్నాను అనమాట. స్కానర్ ని క్లోజ్ చేస్తాను అంటే ఫైనల్లీ అనేది ఖచ్చితంగా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఏ ఎక్సెప్షన్స్ వచ్చినా ఏం అవ్వకపోయినా ఈ ఫైనల్లీ బ్లాక్ లో ఏవైతే ఉంటుందో అది ఖచ్చితంగా ఎగ్జిక్యూట్ అవుతుంది అని దానికి నేను రాసుకున్నాను అనమాట. స్కానర్ క్లోజ్ అని పెట్టేసి మనకు తెలియదు కదా, జస్ట్ దానికి ముందు ఈ లైన్ ఆఫ్ కోడ్ కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది అని చెప్పడానికి ముందు రాసుకున్నాను నేను ఒకటి, బిఫోర్ స్కానర్ క్లోజ్ అని. సో బిఫోర్ స్కానర్ క్లోజ్ అని ప్రింట్ అయింది, దాని తర్వాత స్కానర్ క్లోజ్ అయిపోయింటుంది ఇక్కడ. ఓకేనా, అంటే నెక్స్ట్ లెవెల్ అది జరుగుతుంది. ఫైనల్ యా, ఇవి జస్ట్ మీకు చూపిస్తాను ఏం రాసుకున్నాను ఏమని. ఈ 4 ప్రోగ్రామ్స్ మాత్రం రేపు క్లియర్ గా చూస్తాం. రేపు ఏమొద్దు టాపిక్, ఈ 4 చూసుకొని ఇంకేదో మిగిలి ఉంటే ఎక్సెప్షన్ రేపు ఫైండ్ అప్ చేద్దాం. కాకపోతే ఇది మీరు ఎంత బాగా చూసుకొని ప్రాక్టీస్ చేస్తే అంత బాగా గుర్తుంటది. ఎందుకంటే నేను ఇన్సెట్ కొంచెం లాగ్ అవడానికి రీజన్ కూడా అది, చాలా గ్యాప్ వచ్చింది కాబట్టి. మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి, చెప్పిన వెంటనే ఖచ్చితంగా గుర్తుంటాయి, లేదంటే గుర్తురావు మీకు ఏది. దీంట్లో ఒక మెయిన్ మెథడ్ ఉంది, ఫస్ట్ ప్రోగ్రామ్ చూసినప్పుడు మెయిన్ మెథడ్కి వెళ్తాం. ఓకేనా, ఇక్కడ అమౌంట్ 1 అన్న ఒక న్యూ కీవర్డ్ చూస్తాం ఫస్ట్ లైన్ లో. ఏది అమౌంట్ ఈ అనేసి ఒక క్లాస్ ఉంది, దానికి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాం. 2 వాల్యూస్ ని పంపిస్తున్నాం ఆ క్లాస్ లోపల కన్స్ట్రక్టర్ లోకి. ఓకేనా, దీని లోపలికి వచ్చాం, దీని 2 వాల్యూస్ పంపిస్తున్నాం. అమౌంట్ ఈ అన్నది ఇదే కదా, అమౌంట్ ఈ అన్న దానికి 2 వాల్యూస్ పంపిస్తున్నాం. ఏది స్ట్రింగ్ కరెన్సీ ఇంటూ అమౌంట్. స్ట్రింగ్ అనేది ఐఎన్ఆర్ అనేసి పంపిస్తున్నాం, ఐఎన్ఆర్ అనేది ఇక్కడికి వస్తుంది. నెక్స్ట్ వాల్యూ 200 ఇంటీజర్ కదా, ఇంటీజర్ అనేది అమౌంట్ లోకి వస్తుంది. ఐఎన్ఆర్ 200 అని లోపలికి వచ్చింది. ఈ సూపర్ మెథడ్ ఉన్నా లేకపోయినా ఫస్ట్ లైన్ కన్స్ట్రక్టర్ లోపల ఫస్ట్ లైన్ ఆఫ్ కోడ్ ఏముంటది, సూపర్ ఉంటుంది. ఓకేనా, నేను ఊరికి జస్ట్ మెన్షన్ చేసుకున్నా. మనం ఈ టాపిక్స్ అన్ని మీరు రివైజ్ చేయాలి ఖచ్చితంగా. కన్స్ట్రక్టర్స్ లోపల ఫస్ట్ లైన్ ఆఫ్ కోడ్ ఏముంటది, కన్స్ట్రక్టర్ ఉంటుంది. ఒకవేళ వాల్యూస్ ఏమీ లేదంటే మీకు ఇక్కడ ఇప్పుడు చిన్న క్వశ్చన్ ఒకటి అడుగుతాను, ఇది చెప్పండి మీకు ఎంతవరకు గుర్తుంది అని జస్ట్ టెస్ట్ చేసేదానికి. ఓకేనా, ఇప్పుడు నేను ఇలా పంపించాను, ఇక్కడ ఎర్రర్ వస్తుంది. ఎందుకు ఎర్రర్ వస్తుంది? కన్స్ట్రక్టర్ లో పారామీటర్స్ ఇచ్చారు కదా, కన్స్ట్రక్టర్ లో పారామీటర్స్ ఇచ్చాను. డిఫాల్ట్ గా నాకు 0 పారామీటర్స్ కన్స్ట్రక్టర్ ఉంటుంది కదా ప్రతి క్లాస్ లో. అది మీరు డిఫైన్ చేయకపోతే ఉంటుంది డిఫాల్ట్. యా సూపర్, అది కావాలి. యా చెప్పు లత.
ఏదో చెప్పాలని వచ్చావు చెప్పచ్చుగా. చెప్పు, రాంగ్ అయితే ఏం లేదు, నేర్చుకుంటాం అంతే. ఎవరు ఏమనుకోరు ఇక్కడ. నేనేం చెప్పలేదు. సరే అయితే ఓకేనా. ఇన్నర్ అనేది ఇక్కడికి వస్తుంది, ఐఎన్ఆర్ అనేది ఇక్కడికి వస్తుంది, నెక్స్ట్ 200 అనేది ఇక్కడికి వస్తుంది. ఓకేనా. దాని తర్వాత అది ఇన్స్టెన్స్ వేరియబుల్ కి ఇస్తుంది అనమాట. ఇది ఇన్స్టెన్స్ వేరియబుల్స్ మనం సపరేట్ క్రియేట్ చేసుకుంది. ఇక్కడ నుంచి వచ్చేవి లోకల్ వేరియబుల్స్ అనుకుందాం. ఐఎన్ఆర్ వచ్చి ఈ కరెన్సీకి ఇచ్చింది, నెక్స్ట్ 200 అనేది ఈ అమౌంట్ కి ఇచ్చింది. ఓకేనా. ఇవి మొత్తం అమౌంట్ ని సెట్ చేసుకున్నాయి, అంటే చెక్ ఈ వేరియబుల్ కి ఇనిషియలైజ్ చేసింది అందులో. ఓకేనా. వాల్యూస్ ని సెట్ చేసింది అందులో. నెక్స్ట్ ఇది నేను ఏం చేస్తానంటే ఈ మెథడ్ లోపల ఈ మొత్తం ప్రాసెస్ ఏంటంటే ఒక యూజర్ అనేవాడు డబ్బులు పంపిస్తున్నాడు రా. ఓకేనా. 200 అనేది పంపిస్తున్నాడు. 200 ఏ కరెన్సీ ఐఎన్ఆర్ లో పంపిస్తున్నాడు. ఐఎన్ఆర్ ది ఇక్కడికి వచ్చినప్పుడు ఆ సేమ్ కరెన్సీ అయితే యాడ్ చేస్తుంది ఆల్రెడీ వాడు ఉన్న బ్యాలెన్స్ లోకి. వాడు ఐఎన్ఆర్ పెట్టుకొని యూఎస్డీని పంపించాడు అనుకో, ఆ కరెన్సీ చేంజెస్ కాబట్టి నువ్వు డిఫరెంట్ అమౌంట్ ని ఈ అకౌంట్ లో పంపిస్తున్నావు కాబట్టి ఎక్సెప్షన్ రైజ్ అయ్యి, ఆ ఎక్సెప్షన్ ఏం చెప్తుంది, నువ్వు మ్యాచ్ అవ్వట్లేదు, నీ కరెన్సీ నీ అకౌంట్ లో హ్యాండిల్ చేసే కరెన్సీ నువ్వు పంపించే కరెన్సీ మ్యాచ్ కాలేదని చెప్పాలన్నమాట. అది మెయిన్ ఈ ప్రోగ్రామ్ కి ఒక మెయిన్ మోటివ్. ఓకే. ఈ మెథడ్ లోపల ఏం చేస్తుంది అంటే చెక్ చేస్తున్నాం అనమాట. అమౌంట్ అని దట్ అనేది ఊరికే వేరియబుల్, అది దట్ అంటే ఏబిసి అలాగో నేను దట్ అని పెట్టుకున్నాను. ఓకేనా. దట్ అనేది ఏంటంటే వాడు పంపించిన వచ్చే వాల్యూస్, ఇక్కడ నుంచి వచ్చే వాల్యూస్, ఆబ్జెక్ట్ నుంచి వచ్చే వాల్యూస్. ఐఎన్ఆర్ 200 అనేది దట్ అనే ఆబ్జెక్ట్ అమౌంట్ అన్న దానికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఈ రెండు వాల్యూస్ పంపించింది ఇక్కడికి వస్తుంది. ఓకేనా. దిస్ డాట్ కరెన్సీ అంటే మనము ఆల్రెడీ దిస్ డాట్ కరెన్సీ అంటే ఐఎన్ఆర్ అనమాట, ఇక్కడ నుంచి వెళ్ళింది. దిస్ డాట్ కరెన్సీ డాట్ ఇగ్నోర్స్ కేస్ ఆఫ్ దట్ డాట్ కరెన్సీ అంటే ఆల్రెడీ మనం ఇక్కడ సెట్ చేసుకుంటాం ఒక ఐఎన్ఆర్ ఏదని. ఆ రెండు కరెన్సీని ఈక్వల్స్ ఇగ్నోర్ కేసు అంటే ఒక క్యాప్స్ లెటర్ అవని ఐఎన్ఆర్ అనేది క్యాప్స్ అన్ అవని లోయర్ అన్ అవని అవి రెండు ఈక్వలా కాదా అని చెక్ చేస్తుంది అనమాట ఆ స్ట్రింగ్ ఐఎన్ఆర్ అన్నది. ఓకేనా. ఈక్వల్ అయితే నువ్వు ప్రొసీడ్ అయ్యి ఆ రెండిటికి ఉన్న అమౌంట్ ని యాడ్ చేసేసాయి. నేను ఇక్కడ ఏమంటున్నా, నాట్ ఈక్వల్ టు అనేది, నాట్ దిస్ డాట్ కరెన్సీ ఈక్వల్స్ ఇగ్నోర్ కేస్ ఆఫ్ దట్ డాట్ కరెన్సీ. అవి రెండు ఈక్వల్ కాదంటే కరెన్సీ నాట్ మ్యాచ్ అనే ఒక ఎక్సెప్షన్ రాసుకున్నాను ఇక్కడ, దాని గురించి చూద్దాం. ఆ ఎక్సెప్షన్ హ్యాండిల్ చేయాలి మాత్రం ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక ఎక్సెప్షన్ రైజ్ అవుతుంది. ఓకేనా. సేమ్ కాకపోతే ఐఎన్ఆర్ అనేది మన ఆల్రెడీ దట్ డాట్ కరెన్సీ అయితే ఈ ఎక్సెప్షన్ హ్యాండిల్ చేయాలి. ఒకవేళ ఈక్వల్ అయితే దిస్ డాట్ అమౌంట్ ని దట్ డాట్ అమౌంట్ ని యాడ్ చేసేసాయి. ఒక 100 ఉండిందంటే ఇప్పుడు వచ్చే అమౌంట్ 200 అయితే రెండింటిని యాడ్ చేసి ఆల్రెడీ ఉన్న అమౌంట్ కి సేవ్ చేసేసాను. ఇక్కడ దిస్ దట్ అనేది కన్ఫ్యూజ్ అవుతుంది, రేపు క్లియర్ గా మాట్లాడుతున్నాను దాని గురించి. ఓకేనా. ఇది అనమాట మొత్తం. ఈ హ్యాండిల్ చేసే దాంట్లో ఏం రాసుకున్నానంటే సేమ్ ఇది కస్టమ్ ఎక్సెప్షన్, ఏది కరెన్సీ నాట్ మ్యాచ్ అనేది నేను యూజర్ డిఫైన్డ్, నేను క్రియేట్ చేసుకున్న ఎక్సెప్షన్, దాన్ని ఎక్సెప్షన్ కి ఎక్స్టెండ్ చేసుకున్నాను. నెక్స్ట్ దీని లోపల ఒక మెథడ్ ఉంది, ఈ మెథడ్ వచ్చి సేమ్ ఎక్సెప్షన్ లో ఆల్రెడీ డిఫైన్ చేసి ఉంటుంది అనమాట, దాన్ని ఓవర్ రైడ్ చేసుకుంటాను నేను ఇక్కడ. ఓకేనా. ఈ మెసేజ్ అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాం కదా ఈ క్లాస్ కి, త్రో న్యూ కరెన్సీ ఎక్సెప్షన్ అని. ఇందాక మనం త్రో న్యూ అని యూజ్ చేసుకుని వాడాం మనం ఈ ఎక్సెప్షన్ ఇందాక ముందు క్రియేట్ చేసిన క్లాస్ లో. ఓకేనా. ఇదే త్రో చేయడం అంట, ఏది ఎక్సెప్షన్ ఆబ్జెక్ట్ ని మళ్ళీ రీత్రో చేస్తున్నా, రీత్రో చేసి ఈ స్ట్రింగ్ ని పంపిస్తున్నా. ఓకేనా. ఈ స్ట్రింగ్ లోపల ఏముందంటే కరెన్సీ నాట్ మ్యాచ్ ప్లస్ దిస్ డాట్ కరెన్సీ ప్లస్ అండ్ దట్ డాట్ కరెన్సీ అని ఒక స్ట్రింగ్ ఉంది. ఈ స్ట్రింగ్ ఈ మొత్తం ఒక వాల్యూ ఉంది అనమాట, ఒక మెసేజ్, ఆ స్ట్రింగ్ మెసేజ్. అది ఈ ఎక్సెప్షన్ కి వచ్చి ఈ ఎక్సెప్షన్ లోపల మెయిన్ మెథడ్ ఉంటుంది. ఆ మెయిన్ మెథడ్ అంతా ఎక్సెప్షన్ అన్న దాంట్లో డిఫాల్ట్ మెథడ్ ఉంటుంది, దాని లోపల ఉంటుంది. ఏం జరుగుతుంది అప్పుడు మళ్ళీ చెప్తాను రేపు. సంథింగ్ ఈ ఎక్సెప్షన్ అనమాట వాడికి, ఒకవేళ ఆ కరెన్సీ కాదంటే. ఇక్కడ ఏం చేస్తాను, ఫస్ట్ ఏమో ఒక వాల్యూ పంపించా, ఐఎన్ఆర్ 200 పంపించా. ఓకేనా. అది వెళ్ళి దిస్ డాట్ కరెన్సీలో సేవ్ అయిపోయి ఉంటుంది ఐఎన్ఆర్ 200 అని. సెకండ్ టైం నేనేం పంపిస్తున్నా, యూఎస్డి 100 పంపిస్తున్నా. ఫస్ట్ ఏమో ఐఎన్ఆర్ అని పంపించా, సెకండ్ టైం యూఎస్డి పంపిస్తున్నా. సో ఇవి రెండు మిస్ మ్యాచ్ అయింది కాబట్టి ఒక ఎక్సెప్షన్ ట్రిగర్ అయ్యి, ఆ ట్రిగర్ అయిన మెసేజ్ లో ఏమొస్తుంది, కరెన్సీ నాట్ మ్యాచ్ ఐఎన్ఆర్ అండ్ యూఎస్డి. ఏదైతే మనం ఇక్కడ రాసుకున్నామో కరెన్సీ నాట్ మ్యాచ్
ఐఎన్ఆర్ అంటే దిస్ డాట్ ఆల్రెడీ ఫస్ట్ టైం పంపించిన వాల్యూస్ ఐఎన్ఆర్ 200. ఓకేనా? అండ్ దట్ డాట్ కరెన్సీ ఏంటంటే సెకండ్ టైం నువ్వు ఏ వాల్యూస్ పంపించావు యూఎస్డి. ఓకేనా? దట్ డాట్ కరెన్సీ యూఎస్డి మ్యాచ్ కాలేదనేసి ఇక్కడ ప్రింట్ అయింది, కరెన్సీ నాట్ మ్యాచ్ అనేసి. ఆ తర్వాత ఎక్సెప్షన్ ఆ లైన్స్ రన్ టైమ్ సిస్టమ్ ఎక్కడెక్కడ చెక్ చేసిందని. ఒకవేళ సేమ్ పంపించాను అనుకో, ఐఎన్ఆర్ బదులు అంటే యూఎస్డి బదులు కింద సేమ్ ఐఎన్ఆర్ఏ పంపించానంటే, ఇప్పుడు రన్ చేశానంటే ఈ 200 ప్లస్ 300 రెండు కలిసి రెండు వాల్యూస్ యాడ్ అయిపోయేసి మనకి 300 ప్రింట్ అవుతుంది. ఆ కరెన్సీ ఏంటి అనేది ఇక్కడ ప్రింట్ అవుతుంది. ఈ రోజుకి ఇది చాలు. నేను రేపు ఇవి మొత్తం నీట్ గా చెప్తాను. ఏం ఇక్కడ వచ్చి ప్రతిసారి ఇక్కడ చూసారంటే ఎక్స్టెండ్స్ ఎక్సెప్షన్ ఉంది కస్టమ్ ఎక్సెప్షన్ కి. ఓకేనా? నెక్స్ట్ మిగతా ఎక్కడ ఇక్కడేముంది ఏ ఎక్సెప్షన్ త్రో చేస్తుంది అనేసి ఇక్కడ మెన్షన్ చేసుకున్నాం. యూజర్ డిఫైన్డ్ ఎక్సెప్షన్ త్రోస్ కరెన్సీ అనేసి. ఇదంతా ఏంది రెండు చోట్ల వాడున్నాం. కరెక్టా? ఎక్స్టెన్స్ అని పెట్టున్నాం, ఇక్కడ త్రోస్ వాడున్నాం, త్రోస్ ఇక్కడ వాడున్నాం, నెక్స్ట్ ఎక్స్టెన్స్ ఇక్కడ వాడున్నాం. కూల్ గా కస్టమ్ ఎక్సెప్షన్ కి ఎక్స్టెన్స్ వాడి ఎక్సెప్షన్ అని ఇస్తాం, ఏదైతే మనం క్రియేట్ చేసుకున్న ఎక్సెప్షన్. మిగతా చోట్ల ఎక్కడెక్కడైతే ఏ ఎక్సెప్షన్ ఈ కరెన్సీ ఎక్సెప్షన్ వాడతాం అదంతా ఆ మెథడ్ కి త్రోస్ కరెన్సీ నాట్ మ్యాచ్ ఎక్సెప్షన్ అనేది మెన్షన్ చేయాలన్నమాట. ఇది నువ్వు ఎప్పుడైతే నువ్వు క్రియేట్ చేసుకున్న కస్టమ్ ఎక్సెప్షన్ ని ఎక్స్టెన్స్ ఎక్సెప్షన్ అని ఇస్తావో అప్పుడు మాత్రం ఇలా త్రోస్ ప్రతి దానికి మెన్షన్ చేయాలి, ఇక్కడ త్రోస్ ఇక్కడ త్రోస్. ఓకేనా? అదే నువ్వు రన్ టైమ్ ఎక్సెప్షన్ ని ఎక్స్టెండ్ చేసావంటే ఇక్కడ చూడ ఐ మీన్ ఎక్స్టెండ్స్ రన్ టైమ్ ఎక్సెప్షన్ అని కానీ ఇచ్చానంటే ఇప్పుడు చూడు ఇక్కడ ఎక్కడైతే ఎక్సెప్షన్ త్రో అవుతుందో అక్కడ ఈ మెథడ్ త్రోస్ అనేసి ఈ కరెన్సీ నాట్ మ్యాచ్ అనేది మెన్షన్ చేయట్లేదు. మెయిన్ మెథడ్ దగ్గర కూడా త్రోస్ కరెన్సీ నాట్ మ్యాచ్ ఎక్సెప్షన్ అనేసి పెట్టట్లేదు. ఇందాకే చెప్పా రన్ టైమ్ ఎక్సెప్షన్ కి ఒక ఎక్సెప్షన్ ఉంటుంది కోడ్ రాసే దాంట్లో అనేది, అది ఇదనమాట. ఇప్పుడు మీకు అర్థం కాలేదు, బట్ ఏదో సంథింగ్ చేంజ్ అయితే ఉందని ఒక థాట్ ఉంది కదా, ఏదో చేంజ్ అయితే ఉంది ఎక్స్టెన్స్ ఎక్సెప్షన్ పెట్టడానికి, ఎక్స్టెన్స్ రన్ టైమ్ ఎక్సెప్షన్ పెట్టడానికి అని. అది చాలు, రేపు నేను కంటిన్యూ చేస్తాను ఈ క్లాస్ మొత్తం ఏంది అది ఏమని యూజ్ అని. ఓకే ఫ్రెండ్స్, ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి. ఏం లేవా? లత ఇంటరాక్టివ్ ఉంది క్లాస్.